హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు నా ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ జర్నీలో కొన్ని సంఘటనలు, అసలు కాస్మిక్ జర్నీ నాది ఎలా సాగింది, అసలు ఎలా స్టార్ట్ అయింది, నాకు ఆ శక్తి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం చెప్పుకుందాం. కాకపోతే ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఎంత షార్ట్గా చెప్పుకోవాలి అన్నా కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఎలాబరేట్ చేసి చెప్తాను. సావకాశంగా కొంచెం టైం తీసుకుని ప్రశాంతంగా మీరు పడుకునే ముందు కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఇది వినండి. నేను చెప్పే టిప్స్ కానీ లేకపోతే కాస్మిక్ జర్నీలో జరిగే అద్భుతాలు కనీ విని ఎరుగని రీతిలో నేను అనుభవించినవి ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుందాం. మామూలుగా అయితే ప్లేలిస్ట్ లాగా ఒక ఛానల్లో ఏదో పెట్టుకుని చేసుకుందాం అనుకున్నాను. బట్ ఎపిసోడికల్గా చెప్పాలన్నా కూడా కష్టతరం అవుతుంది. దాని వెనకాల చాలా హోంవర్క్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ చెప్పాలి. నాకున్న కొద్ది సమయంలో నేను నాకున్న గుర్తులు, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఒకే వీడియో లేదా మహా అయితే కొన్ని వీడియోల్లో సేకరించుకుని మీ అందరికీ తీసుకుని వచ్చి మీకు ఉపయోగపడేలాగా చేయాలని, అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాస్మిక్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి మీకు జరిగే అనుభవాలు అవి కోరిలేట్ చేసుకోవడానికి నాకు లేదా నేను చెప్పేవి ఎస్ నాకు ఇలా జరిగింది, నేను కాస్మిక్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి అద్భుతాలు మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి అన్న వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది కమర్షియల్ ఆస్పెక్ట్స్లో చూడకుండా ఏదో లైక్ షేర్ అవి కాకుండా ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలని నా తాపత్రయం. సో చెప్పుకుంటూ వెళ్తే మొదటగా 2006-2008 టైంలో నాకు ఏదో తెలియని అనుభూతి ఒకటి నాకు అనిపించింది. అది కూడా ఎలా మొదలైంది అంటే, జస్ట్ ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒకరికి బాలేదు అనుకున్నప్పుడు వాళ్ళ లోపల జరిగే క్రమం ఏదైతే ఉంటుందో ఆ చక్రాలు చూడడం కానీ లేకపోతే ఆ చక్రాల యొక్క పవర్ చూడడం కానీ ఇది అంతా నాకు తెలియదు అసలు ఫస్ట్లో. తర్వాత ఏమైంది అంటే, కొద్దిగా వాళ్ళతో మా మెంటర్స్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ సంబంధం లేని ఫీల్డ్ నాకు. కాకపోతే మామూలుగా చక్రాలు ఇవి వింటూ ఉంటాం కాబట్టి టీవీల్లోను వాటిల్లో బుక్స్లోను ఆ అనుభవం కొద్దీ నేను ఓహో ఇన్ని చక్రాలు ఉంటాయి మనిషికి, లేకపోతే ఇవి ప్రధానమైన చక్రాలు ఈ కోవలో ఆలోచించుకుంటూ ఏదో ఒకరోజు మామూలుగా స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు అతనికి బాగాలేదు అనుకున్నప్పుడు ఫలానా ఆర్గన్ లెవెల్లో చూడగలవా, ఒక ఎక్స్రే లాగా లోపలికి వెళ్ళి మనిషి యొక్క లోపల చూడగలవా అనుకున్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చూడలేమా మనకున్న శక్తితో అని అనిపించి అది మొదటగా బీజం వేసింది మైండ్లో. క్రమక్రమంగా 2-3 రోజులు అదే ఆలోచిస్తూ ఉన్నాను. మనకున్న పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా, మన గురించే లోపల ఏం జరుగుతోంది ప్రక్రియ మన బాడీలో, లేకపోతే అసలు ఎనర్జీస్ అంటూ ఉంటాం కదా, మనం ఆ ఎనర్జీస్నే చూడలేమా మన కంటితో, లేదా మన మనసుతో, లేదా మన స్థాయిలోకి వెళ్ళి మన మైండ్లో కాన్షియస్, అన్కాన్షియస్, సబ్కాన్షియస్లోకి వెళ్ళి ఏమన్నా చేయగలమా, ప్రయత్నం చేద్దాము అనుకున్నప్పుడు అనుకోకుండానే ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ చేసి వితిన్ 3 minutes ఇది జరిగిన సంఘటన. ఆ 3 minutesలోనే నాకు ఆజ్ఞాచక్రం మీద నాకు కమాండ్ రావడం, నాకు అది ఓపెన్ అవ్వడం, నాకు సహస్రారం కూడా ఓపెన్ అవ్వడం, దానిలోంచి నేను ట్రావెల్ అవ్వడం, దానిలో అసలు ఆ చక్రాలు అది ఏ శక్తో నాకు తెలియదు కానీ ఆ చక్రాలన్నీ కూడా స్పష్టంగా కనిపించి కంటికి ప్రతి ఒక్కటి ఒక గేర్, ఒక మోటార్ తిరుగుతున్నట్టు, అలా గేర్ ప్రతిదానికి ఒక గేర్ లాగా తిరుగుతున్నట్టు, దాని షేపు, దాని కలర్, దాని ఎసెన్స్, దాని యొక్క గుణం అన్నీ కూడా నేను క్లియర్గా చూడగలిగాను ఆజ్ఞాచక్రానికి, సహస్రారానికి. ఎస్పెషలీ ఆజ్ఞాచక్రం నేను చూడగలిగాను.
ఇది చూస్తున్నప్పుడు దానిలో లోపలికి అసలు ఏం జరుగుతోంది, ఆ ఎనర్జీస్ ఎలా వస్తాయి దాని బయట, లోపలికి వెళ్ళి ఒకసారి అది ఏం చేయగలదు ఆజ్ఞా చక్రం అనేది చూసుకుంటే దాని పవర్ ఎక్స్ట్రీమ్గా ఉంది. సరే, ఇప్పుడు నా గురువులు ఎవరు లేరు, సరే చూద్దాము ఆ ఆజ్ఞా చక్రం పొటెన్షియల్ ఏంటి, అలాగే అన్ని చక్రాలు ఏమైనా చూడగలమా మనం అనుకుంటే ఆజ్ఞా చక్రంలోంచి నేను బాడీ లోపలికి ట్రావెల్ అవ్వగలిగాను. ఎలా అంటే ఒక నానో ఫార్మ్లో నేను నానో ఫామ్ అనుకున్న వెంటనే నేను నానో ఫామ్ అంటే సూక్ష్మంగా ఆల్మోస్ట్ ఒక హనుమంతుడు ఎలా అయితే పెద్దగా అయ్యి అలాగే చిన్నగా అవుతాడు మైక్రోస్కోప్ లెవెల్లో అవ్వగలడు, నేను అలా మోడ్లోకి వెళ్ళగలిగి నేను కళ్ళు మూసుకున్నప్పుడు నేను లోపల మైండ్ దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి కాలి వరకు కూడా ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా ట్రావెల్ అవ్వగలిగాను. అలాగే ఆ ఆర్గన్స్ యొక్క ఎనర్జీస్ చూడగలిగాను. రకరకాల కలర్స్ ఉంటాయి, ప్రతి ఆర్గన్కి ఒక కలరు, దాని డిఫైన్డ్ ఆరా, ఇవన్నీ చూడగలిగాను. నేను చూడగలిగి లోపలికి వెళ్ళి ఫలానా వ్యక్తికి ఎవరన్నా ఆర్గన్ బాగాలేదు లేదా కొంచెం ఒంట్లో బాగుండలేదు అనుకున్నప్పుడు ఏ ఆర్గన్స్ అతనికి ఎందువల్ల అలా కలిగింది, అతని ఎందువల్ల ఏ ఆర్గన్స్ బాగున్నాయి బాగాలేవు లేదా మొత్తానికే పాడైపోయినాయి, ఇవి నేను చూడగలిగాను. సో ఐ ట్రావెల్డ్ బిట్వీన్ బ్రెయిన్ టు లెగ్స్ ఆల్మోస్ట్. అది ఈ క్రమంలో నేను సూక్ష్మంగా ట్రావెల్ అవ్వగలిగాను బాడీ లోపల, అలాగే బ్లడ్ లోపల కూడా ట్రావెల్ అవ్వగలిగాను. ఒక ఆర్బీసీ సైజే నాకు పెద్ద సైజు రూమ్ సైజ్ అంత కనిపించడం, ఒక చిన్న ఆర్బీసీ సెల్. అంటే నేను ఎంత నానోకి వెళ్ళాను అనేది నేను నా పక్కనంతా బ్లడ్ సెల్స్ అన్నీ కూడా చూడడం, టిష్యూ సెల్స్ చూడడం, ప్రత్యేకించి న్యూక్లియస్, మైటోకాండ్రియా ఇట్లాంటివి లోపలికి వెళ్ళి సూక్ష్మంగా నాకు మైటోకాండ్రియా అంటే న్యూక్లియస్ అంటే ఒక సెల్ లోపల సెల్ ప్రాణం ఇచ్చేది న్యూక్లియస్ లోపల న్యూక్లియస్కే ప్రాణం పోసేది లేదా పవర్ జనరేట్ చేసేది మైటోకాండ్రియా అంటాం. అలాంటి మైటోకాండ్రియానే నాకు పెద్దగా ఒక బాక్స్ లాగా, మిలిటరీ బాక్స్ లాగా అంత సైజులో కనిపించింది. సో ఇవన్నీ ఏంటి అంటే నాకు వింతగా అనిపించినాయి. ఒక ఆల్మోస్ట్ నేను ఒక 2 months 3 months, ఇది సమ్వేర్ అరౌండ్ 2008-2007లో జరిగిన సంఘటన. ఆల్మోస్ట్ ఆ బాడీలో ఉన్న అద్భుతాలన్నీ కూడా, ఆర్గన్స్ ఎలా ఉంటాయి, అసలు హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, దాన్ని ప్రెషర్ లో అయితే ఎలా ప్రెషర్ బిల్డ్ చేయాలి, ఇవన్నీ ఫస్ట్ 2-3 months నేను దాని అద్భుతాలు చూడటమే సరిపోయింది. ఆ ఆర్గన్స్, వాటి యొక్క పరిణామాలు, అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎలా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి, ఎలా వెళ్తాయి, ఫిజియాలజీ ఎలా పనిచేస్తుంది, బయోకెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది. నేనంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, దాంతో నాకు కొన్ని ఆ మెడికల్ టెక్నాలజీస్, ఆ ఆర్గన్స్ అవన్నీ కూడా నేను కోరిలేట్ చేసుకోగలిగాను. ఇవన్నీ చూసి అద్భుతాలు లోపల జరిగే మైండ్లో ఎలా న్యూరాన్స్ ట్రావెల్ అవుతాయి, స్పైనల్ కార్డ్కి బ్రెయిన్కి కనెక్టివిటీస్ ఎలా ఉంటాయి, అలాగే మిగతా ఆర్గన్స్ అన్నీ హార్ట్కి ఎలా ఫంక్షనింగ్ అవుతాయి, హార్ట్ బ్రెయిన్తో ఎలా మాట్లాడుతుంది, ఒక ఈఎన్టీ కళ్ళు, ముక్కు, నోరు, వినికిడి, ఇయర్స్, ఇలాంటివన్నీ ఎలా పనిచేస్తాయి, లోకోమోటర్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా నేను ఆనందిస్తూ ఉన్నాను అనమాట. ఒక 3-4 months పట్టింది నాకు. ప్రతిరోజు ఏదో ఒక ఫ్రీ టైం చూసుకోవడం, కళ్ళు మూసుకోగానే వితిన్ నానో సెకండ్స్లో నేను వెళ్ళిపోవడం లోపలికి. అసలు ఎలక్ట్రిసిటీ ఎంత ఫాస్ట్గా అవుతుందో దానికంటే రెట్టింపు శక్తితో నేను లోపలికి వెళ్ళిపోయేవాడిని. అంత ఫాస్ట్గా నా బ్రెయిన్ రీడ్ అయ్యేది. ఇవన్నీ చూసి అద్భుతాలు కొలిక్కొచ్చి, ఓకే బాడీ ఇలా వర్క్ అవుతుంది, లోపల ఇలా జరుగుతుంది, ఇలాంటివన్నీ తన ఎనర్జీ తన బాడీలో ఉన్న ఆర్గన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. తను నాట్ జస్ట్ తిండి కాకుండా చక్రాలు తిరిగే స్థాయి బట్టి, జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ బట్టి, జనరేట్ అయ్యే పవర్ బట్టి కూడా ఒక ఆర్గన్ పనిచేస్తుంది. ప్రతి ఆర్గన్కి చక్రాలు ఉంటాయి, ప్రతి ఆర్గన్కి ప్రధాన చక్రం అంటూ ఉంటుంది. అలాంటి ప్రధాన చక్రాలు అన్నీ కలుపుకుంటే వచ్చే శక్తి సోర్సెసే మన 7 చక్రాస్. ఇలాగా మనం అటు మెడికల్ టెర్మినాలజీస్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ సైడ్, యాజ్ వెల్ యాజ్ ఇటు సైడ్ మన చక్రాలు ఎలా పనిచేస్తాయి, అసలు ఏమిటి అనేది నేను రెండూ కూడా నేను గూగుల్ చేసుకుని నేనే హోంవర్క్ చేసుకుని, నేను ఇలా వర్క్ అవుతుంది, ఈ ఆర్గన్ ఇలా, ఈ చక్రం యాక్టివేట్ అయితే ఇలా వర్క్ అవుతుంది కాబట్టి వాటి స్పీడ్ చూసుకునేవాడిని. ఆ ఆర్గన్స్ యొక్క చక్రాస్ కానీ, లేదంటే మన బాడీలో ఉండే ప్రధాన చక్రాలు కానీ చూసుకుంటే కొన్ని స్లో తిరిగేవి, కొన్ని ఫాస్ట్ తిరిగేవి, కొన్ని రెగ్యులేట్గా కరెక్ట్గా తిరిగేవి. ఈ క్రమంలో ఒక చక్రం యొక్క స్థాయి ఎంత, పవర్ ఎంత, దాన్ని ఎంత
మనం ఆలోచన విధానాన్ని బట్టి దాన్ని స్పీడు, దాని పవర్ పెంచుకోవచ్చా లేదా అనేది రెగ్యులేషన్ మెకానిజమ్స్ అనేవి వాటిపైన నేను వర్క్ చేసుకోవడం జరిగింది. ఇదంతా ఇంటర్నల్ హోంవర్క్, ఎవరికి చెప్పలేదు. ఎవరైతే నా స్నేహితులు ఉన్నారో వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయలేదు. ఇది నా ఒక అద్భుతంగా నా ఓన్ ప్రపంచంలో నేను ఉంటున్నాను అనుకున్నాను. ఇది ఒక స్థాయిలో వెళ్ళింది, ఒక 6 months 8 months. కాకపోతే ఏంటి అంటే నాకు గురువులు లేకపోవడంతో నేను ఆ చక్రాలు ఒకవేళ ఓపెన్ చేసుకుని నేను చూసుకుంటుంటే లేదా ఆ చక్రాల దగ్గరికి వెళ్ళి అది యాక్టివేట్ చేయాలి, అది డీయాక్టివేట్ చేయాలి, లేదా ఒక చక్రాన్ని డీయాక్టివేట్ ఎప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే కాస్మిక్లో జరుగుతున్న అద్భుత అంతా కూడా, ఆ పవర్ అంతా కూడా మన మనుషుల్లో ఉన్న చక్రాలకి ఇంటర్ రిలేట్ అయింది కాబట్టి అది లేట్గా తెలుసుకున్నాను. సో ఆ పవర్ని ఆపడానికి ట్రై చేశాను, అన్ని ఎక్స్పెరిమెంట్లు ట్రై చేశాను. ఇదంతా నా బాడీలోకే, నా బాడీ, వేరే వాళ్ళ బాడీ కాకుండా నా బాడీలోనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఈ చక్రాల యొక్క అద్భుతాలు చూసుకుంటూ ఎలా పనిచేస్తాయని అవి కూడా. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్ని క్రోడీకరించి నేను కాస్మిక్ ప్లస్ మెడిసిన్ 2 ఫీల్డ్స్ చేసుకుంటే ఏమన్నా అద్భుతాలు ఉంటాయా? ఐ కీప్ హియరింగ్ బయట ఎనర్జీ హీలింగ్ మెకానిజమ్స్ చాలా ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఫస్ట్ నా ఎక్స్పీరియన్సెస్తోనే నేను ట్యాప్ చేసుకుంటూ ఉన్నాను నా నాలెడ్జ్ని. ఇది జరుగుతున్న క్రమంలో కొన్నిసార్లు నాకు నేను టార్చర్ చేసుకున్న, అనుకోకుండానే నా చక్రాస్ కొన్ని ఇదవ్వడం, లేదా నేను రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోవడం, నేను మళ్ళీ రిపేర్ అయ్యి మళ్ళీ కొన్ని ఇష్యూస్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం, ఇలాంటివి జరిగినాయి. దీనిలో ఒక ఎనర్జీ కనుక తక్కువైతే నేను ఎన్వైర్న్మెంట్ నుంచి, అంటే కాస్మిక్ నుంచి తీసుకుంటున్న క్రమంలో కొన్ని చక్రాలు ఓపెన్ స్టేట్లో ఉండిపోయాయి. ఈ ఓపెన్ స్టేట్ క్లోజ్డ్ స్టేట్స్ అనేవి ఉంటాయి చక్రాలు, అది కూడా నాకు తెలియదు ఆ టైంలో. బట్ ఈవెన్చువల్గా 2010 2011 కొన్ని సంవత్సరాలు పోగా నాకు ఆ మెచ్యూరిటీ, ఆ ఎక్స్పీరియన్స్, ఈ రిపేర్ మెకానిజమ్స్లో నాకు తెలిసిన కొన్ని సొల్యూషన్స్, ఇలా చేసుకుంటే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది తెలుసుకోవడం, ఈ యూస్ కేసెస్ అన్ని దగ్గర పెట్టుకుని మళ్ళీ మెడికల్ సైడ్ వెళ్ళి ఏమన్నా పనికొస్తాయా ఇవి అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నాను. 1-2 సందర్భాల్లో మనం మామూలుగా ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మన చేతుల నుంచి మనం పవర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, లేదా కాస్మిక్ ఎన్వైర్న్మెంట్ ఓపెన్ స్కై నుంచి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఎనర్జీ రావడం జరుగుతూ ఉంటుంది. మన ఓన్ ఎనర్జీస్తో మనం ప్లే అరౌండ్ చేసే టైంలో చక్రాస్ ఓపెన్ అయినప్పుడు నా ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోవడం, లేదా కొన్ని నెగటివ్ ఎనర్జీస్ నాలోకి వచ్చేసేయడం, లేదా నా కొన్ని డెవిల్స్, అంటే బ్యాడ్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని లక్షలు నాలోకి వచ్చేయడం, అవి ఒక 1 week జ్వరం వచ్చేసి, లేదా 1 week అసలు లేవలేక బాడీ పెయిన్స్తో ఉండడం. దానికి తోడుగా నేను తొందరగా హీల్ అవ్వడానికి, తొందరగా రికవర్ అవ్వడానికి నేను హోమియో వాడడం, లేదంటే హోమియో విత్ కాంబినేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్తో ప్లే అరౌండ్ చేసుకుంటూ నేను తగ్గించుకుంటూ ఉన్నాను. ఇలా నేను సర్వైవల్ మోడ్లోకి వచ్చేసి మళ్ళీ ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుండగా గ్రాఫ్లో నాకు గురువు గారు కనిపించారు. ఆయన చెప్పిన కొన్ని టిప్స్ ఏంటి అంటే, ఇమ్మీడియట్గా నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటావో చక్రాన్ని, నీ పని అయిపోయిన వెంటనే నువ్వు క్లోజ్ చేసుకోవడం నేర్చుకో. క్లోజ్కి ఓపెన్కి కూడా మన ఓన్ కాన్షియస్ కమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి చెప్పుకుంటే యాక్టివేట్ అయిన చక్రాస్ అన్నీ కూడా సూపర్ పవర్గా మారి నీ పని, అంటే లోపల ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు, హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి, హార్ట్ చక్ర అని ఉంటుంది. ఆ హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి ఎనర్జీస్ పంపించినప్పుడు, దాన్ని హీలింగ్ మెకానిజమ్స్ చేస్తున్నప్పుడు రకరకాలుగా అవన్నీ అయిపోయిన తర్వాత మేబీ వెన్ యూ ఫీల్ సాటిస్ఫైడ్, ఓకే ఇతనికి బ్లాక్స్ లేవు, లేదా ఫలానా, ఇప్పుడు నా వరకు నాకే వచ్చినప్పుడు నాకు స్టమక్ ఏక్ లాంటిది ఏమన్నా వచ్చింది అనుకోండి, అల్సర్స్ కానీ, స్టమక్ అల్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ స్టమక్ రిలేటెడ్ చక్రాస్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గన్ రిలేటెడ్ దానిలోకి వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీస్ని తీసుకుని నేను స్టమక్ లోపలికి ట్రావెల్ చేసుకుని ఏవేవైతే అల్సర్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకుని, యూజింగ్ దోస్ పవర్స్ యాజ్ వెల్ యాజ్ మెడిసిన్, అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుని బయటికి వచ్చినప్పుడు మనం స్వతహాగా యూజువల్గా ఎలా అంటే ఒక
ఏదన్నా పని మీద వెళ్ళి సపోజ్ ఇంటిలోంచి గేట్ తీసుకుని బయటికి వెళ్ళాం అనుకోండి, కొన్నిసార్లు గేట్ వేయడం మర్చిపోతాం. మళ్ళీ పని అయ్యేంత వరకు గేట్ తెరుచుంటే ఎవరన్నా రావచ్చు లోపలికి. సేమ్ ఇదే నాకు కలిగింది. సో ఎక్కడికక్కడ గేట్స్ అనేవి, అంటే చక్రాస్కి ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జిట్ గేట్ ఏదైతే ఉంటుందో అది మూసేసుకుని కాన్షియస్గా లోపలికి ఎలా అయితే ఓపెన్ చేసుకుని వెళ్ళామో వచ్చినప్పుడు కాన్షియస్గా క్లోజ్ చేసుకుని బయటికి రావాలి. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నాకు నేర్చుకున్న తర్వాత నా బాడీ పైన నా కంట్రోల్ రావడం, లేదంటే నా ఎనర్జీస్ పైన నా కంట్రోల్ రావడం. ఇంకోటి ఏంటి అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఇట్లాంటి కాస్మిక్ ట్రావెలింగ్లో మనం చూస్తూ ఉంటాం, ఎనర్జీస్ అనే వాటితో ప్లే అరౌండ్ చేయకండి, కాషియస్గా ఉండండి అని. సో అదే విషయం నాకు కలిగింది. కొన్ని రోజులు జ్వరం, కొన్ని రోజులు మైగ్రేన్, కొన్ని రోజులు కళ్ళు లాగడం, అలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్, ఇలాంటి రకరకాల జాయింట్ పెయిన్స్, ఇవి తరచూ మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వాట్ చక్రాస్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్, లేదంటే ఏ ఎనర్జీస్ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి చక్రానికి ఒక పరిధి ఉంటుంది, ఆ పవర్ పరిధి. అది అంత వేగంగా తిరగాలి కాబట్టి ఆ చక్రానికి ఎంత వేగం ఉంటుందో అంతకే పాస్ చేయాలి, అంతే ఉండాలి కూడా. ఎక్కువ తీసుకున్నా కూడా అది ప్రాబ్లం చాలా. సో ఆ చక్ర ఎక్కువ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే ఆ చక్రకి సంబంధించిన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది బాడీ వరకు ఇప్పటివరకు చెప్పుకున్నాం. టాపిక్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎక్స్పీరియన్సెస్, కాస్మిక్ వరల్డ్లో ట్రావెల్ అవ్వడం, ఇలాంటివి చెప్పుకోవాలనుకున్నాను. కాకపోతే ఇది నాకు నేర్పించిన కూడా పాఠాలు ఏంటి అంటే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మనిషికి ఒక చక్రాలు చాలా ఇంపార్టెంట్, అవి పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మనం సూక్ష్మంగా మారడమా పెరగడమా, మనం ఏ విధంగా ఎంత శక్తి తీసుకోగలము, ఏ పరిణామంలో ఉంటే, అంటే మనం సూక్ష్మంగా ఉన్నప్పుడు మనం అంత శక్తి తీసుకోగలమా అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే పెద్దగా అంటే ఎన్లార్జ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత శక్తి తీసుకోగలం, ఒక ట్రాన్స్ఫార్మర్ శక్తి అంతా, లేకపోతే ఒక కారు 100 స్పీడ్లో వెళ్ళినప్పుడు మోటార్ ఎంతైతే శక్తి ఇస్తుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1600 cc, అటువంటివి తెలియాలి. ఆ పారామీటర్స్ మనకు ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఈరోజు నేను ఏ సిచ్యుయేషన్లో ఉన్నాను అంటే నాకు ఏ ఆర్గన్కి ఎంత శక్తి కావాలి, ఏ ఆర్గన్ ఎంత శక్తి ఇస్తే అది క్యూర్ అయిపోతుంది, హీల్ అవుతుంది, అలాగే ఏ చక్రానికి ఎంత స్థాయి ఉంటుంది, దానికి ఎంత ఎనర్జీ ఆ చక్రానికి తగ్గితే అది ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది లేదా బాడీకి ఎఫెక్ట్ ఇస్తుంది అని తెలిసినప్పుడు ఆ స్థాయి కంటే తగ్గనివ్వకూడదు. ఇది మామూలుగా అందరూ ఏంటి అంటే సపోజ్ ఆల్రెడీ ఈ మోడ్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే మామూలుగా రెగ్యులేట్ చేసుకుంటారు చక్రాస్ అన్నిటికీ మెడిటేషన్ ద్వారానో వేరే విధంగానో. అది కావాల్సిన అమౌంట్ ఆఫ్ పవర్ తీసేసుకుని అది చక్కగా నడుస్తున్నప్పుడు రొటేషన్ ఎంతైతే రొటేషన్ కావాలో అంత రొటేషన్ తీసుకుంటున్నప్పుడు ఎంతైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో అంతవరకు రెగ్యులేట్ చేసుకుని బాడీని బయటకు వచ్చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ అది ప్రతిరోజు క్రియలాగా మారకూడదు. అంటే మనం రోజు మెడిటేషన్ చేస్తే కానీ మన ఆర్గన్స్ బాగుండవు, లేదా మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగుండాలి, లేదా మన బాడీ బాగుండాలి అనుకోవడం చాలా, అంటే నాకు ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, నా ఒపీనియన్ బట్టి చెప్తున్నాను, ఇది ప్యూర్గా అది కరెక్ట్ కాదు. రోజు మెడిటేషన్ చేస్తే కానీ నేను బ్యాలెన్స్గా ఉండలేను, నేను బ్యాలెన్స్ ఆఫ్ థాట్స్ కానీ, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కానీ, బ్యాలెన్స్ ఆఫ్ డెలివరీ ఆఫ్ మై యాక్షన్స్ కానీ, లేదా మనం మాట్లాడే విధానం కానీ బ్యాలెన్స్డ్గా ఉండకపోవచ్చేమో అనే డౌట్ఫుల్తో మనం మెడిటేషన్ చేయకూడదు ఫస్ట్. రెండవది, ఈ మెడిటేషన్ అనేది నా ఉద్దేశం బట్టి అవసరం లేదు. ఎందుకంటే మెడిటేషన్ కంటే బియాండ్ వెళ్ళగలగాలి మనం. అంటే మన బాడీ మనం చెప్తేనే వింటుంది, లేదా మనం ఎనర్జీ పాస్ చేస్తేనే ఆర్గన్ హీల్ అవుతుంది, లేదా మనం ఎనర్జీ తీసుకుంటేనే ఆ చక్రాలు వాటి పరిధి యొక్క స్పీడ్లో తిరగగలవు, వాటి స్పీడ్లో తిరిగితేనే ఆర్గన్స్ బాగుంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇది అవసరం లేదు మెడిటేషను అంటాను. ఎలా ఉండాలి అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ, అంటే తనంతట తాను నిలబడేలాగా, తనంతట తాను 100% యాక్టివ్ అండ్ హెల్తీలా ఉండేలాగా మనం రీచ్ అవ్వాలి మన బాడీని. అది ఎలా చేసుకోవాలి అంటే
దాని వెనకాల చాలా సాధన ఉంటుంది. ప్లస్ నేను ఏ రోజు మెడిటేషన్ చేయలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను ఏది ఒక ప్రక్రియ అనేది పట్టుకోలేదు. ఎందుకంటే ప్రతి ప్రక్రియకి గైడ్ లైన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు మెడిటేషన్ అంటే మెడిటేషన్కి దాని యొక్క పరిధి ఉంటుంది, దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాన్ని డిఫైన్ చేసిన విధానం వేరు. అది చేయాల్సిన పరిధిలో ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేయాలి. వేరేగా చేస్తే అది పనికిరాదు. ఇలాగే యోగా ఇది లేదా సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ తీసుకోవడము, వాటి చక్రాలని యాక్టివేట్ చేయడంలో మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ టూల్స్. కాకపోతే ఎప్పుడు ఏ టూల్ వాడాలి అనేది అనే అనే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి మన మైండ్లో. కాన్షియస్ కావచ్చు, సబ్ కాన్షియస్ కావచ్చు, లేదా అన్కాన్షియస్లో ఉన్నా కూడా మన చక్రాలు మనకి సహకరించే విధంగా ఉండాలి. సో ఆ బాడీని అలా మలుచుకోవాలి. నాట్ జస్ట్ బాడీ, ఆ బాడీకి యొక్క మిగతా ఆరా ఏదైతే ఉందో, ఇథీరియల్ ఫామ్లో ఉందో, మన ఆత్మ మన నిగ్రహంలో ఉంచుకున్నంత వరకు మనకి మన పరిధిలోనే ఉంటాయి, మనం వినే పరిధిలోనే ఉంటాయి. మన సూక్ష్మమైన అటు న్యూక్లియస్ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్గన్స్ కావచ్చు, లేదా ఓవరాల్ యాజ్ ఏ బాడీ కావాల్సింది నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ మెకానిజమ్స్, ఆర్గన్స్ వాటి పరిధిలో పనిచేయడం, అలాగే ఒక స్కెలిటల్ సిస్టమ్, బ్రెయిన్ ప్రధానంగా అన్ని ఆర్గన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటి నుంచి కాస్మిక్లోకి ఎలా వెళ్ళగలిగాను అనేది ఒక అద్భుతం. నాకు ఒక 4-5 ఇయర్స్లో నాకు ఆ కమాండ్ వచ్చింది. నా ఆర్గన్స్ నా మాట వింటాయి. లోపల నా ఒక్కడితే కాదు, వేరే ఎవరైనా వచ్చినా నేను ఆ ఆర్గన్స్ లెవెల్లోకి వెళ్ళి స్కాన్ చేసుకోవడం. ఏ రోజు నేను ఏ ఇబ్బంది అయినా నేను ఎక్స్రే తీసుకోలేదు, ఏ సిటీ స్కాన్ తీసుకోలేదు. నా ఓన్ మైండ్తోనే నేను స్కాన్ చేసుకోగలను ఏ ఆర్గన్ ఎక్కడ ఎలా పనిచేస్తుంది అనేది. ఒకసారి కళ్ళు మూసుకుంటే వితిన్ 3 seconds ఐ కెన్ ట్రావెల్ టు దట్ ఆర్గన్ అండ్ దెన్ చూసుకోగలను దాని హెల్త్ స్టేటస్. సో నాకు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళలేదు, ఎవరికి రికమెండ్ చేయను కూడా నేను. సో ఇది ఒక అధ్యాయం అయితే, రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టే ముందు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు యాక్చువల్గా ఇప్పుడు ఇది వీడియోలాగా ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికిక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే వేరే అధ్యాయంలో వెళ్తున్నాం కాబట్టి వేరే అధ్యాయం ఏంటి అంటే, ఇదే కాస్మిక్ నాలెడ్జ్ పెట్టుకుని నేను ఎలా కాస్మిక్లోకి వెళ్ళగలిగాను, అక్కడ జరిగిన అద్భుతాలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఐ థింక్ నాకు గుర్తుంది 2012 సమ్వేర్ అరౌండ్ ఆ టైంలో మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఏది వరల్డ్ అంతరించిపోతుంది, ప్రళయాలు, December 12th 2012 ఏదో డేట్ నాకు గుర్తులేదు. బట్ ఆ టైంలో చాలా రూమర్స్ వచ్చేసినాయి. ఇంకేముంది, ప్రళయాలు వచ్చేస్తాయి, సముద్రాలు పొంగిపోతాయి, లేదంటే ఎర్త్వేక్స్, ఫైర్, రెయిన్ ఇట్లాంటివన్నీ ఒకేసారి వచ్చేసేసి మనం అతలాకుతలం అయిపోతుంది, వరల్డ్ అంతరించిపోతుంది అని చెప్పి బై ఎండ్ ఆఫ్ 2012. అది ఒక చిన్న ట్రిగర్ నాలో కలిగి ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఓవర్ ది అసలు ఎందుకు కలుగుతాయి ఇవి అని వర్కింగ్ బ్యాక్వర్డ్స్ చేసుకుంటే ఎక్కడో కాస్మిక్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, ఎక్కడో ఎనర్జీ స్లో అవడం వల్ల వాటి డిస్టర్బెన్సెస్ మనకి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి తెలుసుకుని అటువైపు నా పయనం సాగించాను. ఎలాగో నేను కళ్ళు మూసుకుంటే నేను నా లోపలికి, బాడీ లోపలికి వెళ్ళగలిగాను, నా లోపల చూసుకోగలిగాను సూక్ష్మంలో. నేను వై కాంట్ ఐ ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ మై బాడీ బియాండ్ దిస్ వరల్డ్ అనే థాట్స్లోకి వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ గెటింగ్ ఇన్ టు ది కాస్మిక్ వరల్డ్. కాస్మిక్ అంటే ఒక యూనివర్స్ ఒకటే అనేది కాదండి, దట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ లివింగ్, దట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎనర్జీ. కాకపోతే అక్కడున్న ఎనర్జీస్ ఇక్కడున్న ఎనర్జీస్ మన బాడీ లోపల చక్రాలు తిరిగే స్థాయి నుంచి జనరేట్ చేసే, తీసుకునేది కానీ జనరేట్ చేసే ఎనర్జీ కానీ కాస్మిక్లో ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ కాస్మిక్లోకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ రాదు మనకి, నైదర్ పవర్ కూడా రాదు. అంటే మనం ఏదో ఇల్యూషనల్గా వెళ్ళడం వేరు, ఖచ్చితంగా వెళ్ళి కాస్మిక్లో ట్రావెల్లో చేయడం వేరు. నాకు కలిగిన ఫస్ట్ జర్నీ ఏంటంటే, నేను కాస్మిక్లోకి వెళ్ళినప్పుడు అక్కడ
అద్భుతాలు ఏంటి అంటే ఆ, అక్కడ అందరూ ఒక వైట్ ఆరాగా ఉండి ఆ, ఒక ఏంజల్స్ ఎలా అయితే మనకు కనిపిస్తాయో వైట్ అండ్ వైట్లో ఉండి సెల్ఫ్ ఆరాలో ఉంటారు. ఆల్మోస్ట్ కాస్మిక్ వరల్డ్లో అందరూ అలాగే ఉంటారు నాకు కనిపించింది. నా నా అభిప్రాయము, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నా ఒపీనియన్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మిగతా వాళ్ళకి వేరే వేరేగా ఉండొచ్చు. బట్ నేను చెప్పినవి ఏమన్నా ఎస్ మాకు ఇలాగే కనిపించినాయి అని అంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ బీ హ్యాపీ టు రెస్పాండ్ బ్యాక్. ఐ విల్ బీ హ్యాపీ టు హియర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అలాంగ్ విత్ మైండ్. అయితే ఇప్పుడు అక్కడ చాలామంది ఉంటారు. అంటే అంతకు ముందు పోయిన వాళ్ళు లేదా ఏంజల్ ఫామ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకే రకమైన యూనిఫామ్, అంటే ఆ వైట్, అంటే బట్టలు వేసుకుంటారా అంటే ఆ ఆరాలో మనకు కనిపించవు. ఆ ఎనర్జీ ఆరా ఏదైతే వాళ్ళ చుట్టూతో వైట్నెస్ ఉంటుందో ఆ వైట్నెస్ మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు ఇవి అవి ఏం ఉండవు. ఎందుకంటే అంతా కూడా హాలోనెస్ లాగానే నాకు అనిపించింది. ఈ వైట్ ఆరా ఏదైతే ఉందో అది మొత్తం ఒక బాడీ లాగా కనిపిస్తుంది. వాళ్ళ ఫేసెస్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అయితే ఒక ఏంజల్ వచ్చి రిసీవ్ చేసుకుంది. మోర్ ఎలా చెప్పాలి అంటే ఎవరన్నా కంపెనీలో కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ టీమ్ ఎలా అయితే వచ్చి ఎవరో ఒకళ్ళు అటెండ్ అయ్యి వెల్కమ్ అని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళి కిట్ లాంటిది ఇచ్చి మీ డెస్క్ ఇది, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇదిగోండి మీరు ఇలా వర్క్ చేయాలి ఇది అని ఎలా అయితే ఒక బడీ హెచ్ఆర్ ఎలా అయితే ఉంటుందో అలాగే కాస్మిక్లో మనం ఆ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పర్సన్ వచ్చి మనం అటెండ్ అవుతారు. అప్పటి వరకు ఏంటి అంటే ఒక వ్యాండరింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. వ్యాండరర్ అంటే మీరు ఆ కాస్మిక్ వరల్డ్లో అలా తిరుగుతూ ఉంటారే కానీ ఏమీ చేయలేరు. అంటే మీకు ఆ శక్తి రాదు, మీకు ఆ ఎలిజిబిలిటీ రాదు. శక్తి అనేది క్వాంటమ్ లెవెల్లో ఉంటే కానీ మీకు ఎలిజిబిలిటీ అనేది రాదు. అంటే ఒక దీనిలో కూడా లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెర్నింగ్ మెకానిజంలో కూడా ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి 10వ తరగతికి ఎలా అయితే ఎవ్రీ ఇయర్ గెయిన్ అవుతూ 10th క్లాస్ వరకు రీచ్ అయ్యి మన నాలెడ్జ్ వైజ్ గెయిన్ చేసుకుంటూ వస్తామో దీనిలో కూడా అదే ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. దానికి సాధన, దానికి రకరకాలు ఉంటాయి మనకి. జస్ట్ లైక్ అకాడమిక్ వేలో ఎలా అయితే మీరు గ్రో అవుతారో దీనిలో కూడా అకాడమిక్ వే ఆఫ్ గ్రోతే ఉంటుంది. అంటే అక్కడ మీకు ఏదైతే సబ్జెక్టులు ఉండి పుస్తకాలు ఉండి ఒక ఫస్ట్ క్లాస్ వాడు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాడు అలా 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 క్రమంగా స్టెప్ వైజ్ ఎలా అయితే మీకు బుక్స్ చదువుకుంటూ ఎగ్జామ్ రాస్తూ ఎలా అయితే క్వాలిఫై అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో దీనిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ప్లస్ పద్ధతులు మనం కింద భూలోకంలో ఎలా అయితే ఫాలో అవుతున్నామో, మనం ఇక్కడ ఒక కంపెనీలో జాయిన్ అయితే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో లేదా ఒక స్కూల్లో జాయిన్ అయితే టీచర్ ఫస్ట్ డే వెల్కమ్ ఎలా చెప్తుందో అలాగే ఇంచుమించు ఆన్బోర్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఒక వ్యాండరర్ ఫేజ్ నుంచి ఆన్బోర్డింగ్ ఫేజ్కి రావాలంటే అది 1 year పట్టచ్చు, 1 day పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 50 సంవత్సరాలు పట్టచ్చు. దానికి అంటూ దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ అండర్స్టాండ్ ద పవర్. మీరు పవర్ని ఎలా అయితే అర్థం చేసుకోవడమో లేకపోతే మీరు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి మీరు రెడీనెస్ అవుతారో, ఎంత తొందరగా అవ్వగలరు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఒక ఏంజల్ అంటూ రిసీవ్ చేసుకుంది. కాకపోతే ఆ ఏంజల్ వేరు. మనం పుట్టూనే ఒక 2 ఏంజల్స్ అంటూ అసైన్ చేస్తారు భగవంతుడు. ఒక లేడీ, ఒక జెంట్స్, అంటే ఒక ఫీమేల్, ఒక మేల్ ఏంజల్స్ అనేవాళ్ళు మనం ఎంతైతే సైజులో పెరుగుతున్నామో అంత సైజుకి వాళ్ళు ఆ మెచ్యూరిటీ మనకి ఇస్తూ ఉంటారు, వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు. చిన్నతనంలో మనకి ఏమన్నా హెల్ప్ కావాలి అనుకుంటే మనకి ఏంజల్స్ ఉన్నారు అనే నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనం ఆల్రెడీ బై డిఫాల్ట్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. మనకి ఆల్మోస్ట్ 6 years 7 years వచ్చేంత వరకు కూడా ఆ ఏంజల్స్ వాళ్ళంతటి వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. అంటే సపోజ్ ఒక పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్ళి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యే ముందు ఆ బాబు తనంతట తాను రిటర్న్ రావడం, అంటే వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుని రిటర్న్ వచ్చేయడం, లేదా పడుతున్నప్పుడు ఒక పేరెంట్ వెళ్ళి కాపాడడం, పైనుంచి కింద పడుతున్నప్పుడు పట్టుకోవడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం యూట్యూబ్ వీడియోల్లో. అవి నిజాలు. అది ఏంటి అంటే ఈ ఏంజల్స్ ఆ ఎన్వైర్న్మెంట్ని అలా క్రియేట్ చేసి సేవ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిట్యుయేషన్ 7-8 years దాటిన తర్వాత మనకి సెల్ఫ్ డెసిషన్ మెకానిజమ్స్
వస్తుంది కాబట్టి, అంటే ఆకలేస్తే మనకు ఆకలేస్తుంది అని వెళ్ళి మనం తినడము, లేదా మనము ఏదన్నా హోంవర్క్, సపోజ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, తనంతట తాను నాకు హోంవర్క్ ఉంది నేను రాసుకోవాలి అనుకునే గుణం ఉండడం వల్ల, సెల్ఫ్ డెసిషన్ మెకానిజమ్స్ ఆ బ్రెయిన్కి ఆ టైంలో రావడం వల్ల ఏంజల్స్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని, మనకి బడ్డీ ఏంజల్స్ అంటాం వాళ్ళని, వాళ్ళు మన షోల్డర్స్ ఏదైతే షోల్డర్ లెవెల్ ఉందో, లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్కి జస్ట్ 1 ఇంచ్ పైన అలా ఫ్లోటింగ్లో ఉంటారు మనకి. ఇది మీరు గ్రహించాలి, మీరు అందరికీ కనిపిస్తుంది. ఎవరైతే ఆ నాలెడ్జ్, ఆ ఎనర్జీస్, అవి ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళకి స్పష్టంగా మామూలుగా మనుషుల్లాగానే వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు నాకు నా లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ 1 ఇంచ్ పైన క్లియర్గా వాళ్ళతో మాట్లాడతాను. కాకపోతే వాళ్ళకి హెల్ప్ అనేది అడగడం నాకు కొంచెం మొహమాటం. ఎందుకంటే నేను చేసుకోగలను అన్న బిలీఫ్ నాకుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళని తొందరగా రీచ్ అవ్వను. అన్లెస్ అంటిల్ వెరీ క్రిటికల్ సినారియో, ఇంకా నేను హ్యాండిల్ చేయలేను టాస్క్, నేను నా ఆలోచన పరిధిలో లేదు అనుకున్నప్పుడు వాళ్ళని సజెషన్ అడగడం కానీ, వాళ్ళని హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేస్తారు. అది ఎంత పెద్ద పని అయినా వాళ్ళు చేయగలరు. సో ఇది తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, బడ్డింగ్ ఏంజల్స్ని ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, అన్లెస్ ఇట్ ఈస్ నీడెడ్. అంటే అర్జెంట్, నా స్కోప్లో లేదు, నేను చేయలేను అనుకున్నప్పుడు వాళ్ళని హెల్ప్ అడిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక సూచన, ఒక సలహానో, లేకపోతే ఆ సూచనకి బియాండ్ ఉండడము, ఇలాంటివి చేస్తారు, మనకి హెల్ప్ఫుల్గానే ఉంటారు. వీళ్ళు మనం భూలోకంలో మానవ రూపంలో కానీ ఇంకా ఇతరత్ర రూపాల్లో ఉండడం ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదానికి, ప్రతి లివింగ్ ఆర్గానిజంకి ఒక 2 బడ్డీస్ అనేవాళ్ళు ఉంటారు, ఏంజల్ బడ్డీస్. కాకపోతే వీళ్ళు పరిధి భూలోకం వరకే. మనం కాస్మిక్ రిలేటెడ్ హెల్ప్ లాంటివి, లేదా ఇతరత్ర అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ కనుక వాళ్ళకి టాస్క్ లాగా ఇస్తే వాళ్ళు చేయలేరు. అందుకని మీరు ఆ ఎలిజిబిలిటీ గెయిన్ చేసుకుని మీరు కాస్మిక్ వరల్డ్లోకి అడుగుపెట్టినప్పుడు, ఇట్స్ లైక్ ఎనీ అదర్ స్కూల్ ఆర్ ఆర్గనైజేషన్. మీరు వేరే దానిలోకి పెట్టినప్పుడు ఆన్ బోర్డింగ్ ఫేజ్లో మనకి హెచ్ఆర్ లాంటి వాళ్ళు కానీ, స్కూల్లో పరిచయమైన అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనకి ఎలా అయితే క్లాస్ వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి బ్యాగ్ అంతా ఇచ్చి టీచర్ పరిచయం చేస్తారో, వీళ్ళు అలాగే చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ వాళ్ళని, కమ్యూనిటీ పాపులేషన్ ఆఫ్ కాస్మిక్ పాపులేషన్లో ఆ సోల్స్కి ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. ఇంట్రడ్యూస్ చేసి, ఇక్కడ ఏంటి అంటే భూలోకంలో మనకి పేరు అనేది ఒకటి ఉంటుంది ఐడెంటిటీ కింద, అక్కడ పేరు అనేది ఉండదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఒక నెంబర్ అంటూ అసైన్ చేస్తారు. అది రోల్ నెంబర్, క్లాస్లో రోల్ నెంబర్ అలాగా, లైక్ వైజ్ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే ఎంప్లాయీ ఐడి అని ఎలా అంటామో, ఇక్కడ కూడా కాస్మిక్ ఐడి అనేది ఉంటుంది. ప్రతి సోల్కి ఒక కాస్మిక్ ఐడి ఉంటుంది. అది రిప్రజెంటేషన్ కూడా మనం అవతల వాళ్ళని పిలవాలి, లేకపోతే అవతల వాళ్ళని గ్రీట్ చేయాలి అన్నా కూడా ఆ ఫలానా ఐడి చెప్పి అప్పుడు గ్రీట్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. ఇది నేను తెలుసుకున్న విషయం. అలాగే మనకి ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఇస్తారో, మన ఇక్కడ లోకల్గా అయితే కనుక మనకి మన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన ఐడి కార్డు పైన పెట్టి మన పేరు, మన రోల్ నెంబరు, మన యూనిక్ ఐడి ఇస్తాం. అలాగే అక్కడ కూడా మనకు ఐడెంటిటీ కార్డు ఇస్తున్నప్పుడు కాస్మిక్ ఐడి ఒకటి ఉంటుంది, ప్లస్ మన పేరుతో ఉండదు, సింబాలిక్ లాంగ్వేజ్ అనేది ఫాలో అవుతారు. అక్కడ కాస్మిక్ వరల్డ్ అంతా కూడా సింబల్సే ఉంటాయి. అయితే ఈ సింబల్స్ ఏంటి అంటే, మనకి మీరు మన కీబోర్డ్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ సింబల్స్ లాంటివి కాదు. నేను కోట్ చేసే సింబల్స్ ఎలాంటివి అంటే, ఇఫ్ యూ గో బ్యాక్, మయన్ కల్చర్, మయన్ సివిలైజేషన్ అనేది ఆల్మోస్ట్ మొట్టమొదటి ఫామ్ అయిన సివిలైజేషన్. రౌండ్ బ్యాక్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక చాలా ఏళ్ల క్రితం, మనకి ఆరియన్ కల్చర్ ఇవన్నీ ఫామ్ అవ్వక ముందు ఫామ్ అయిన సివిలైజేషన్, వెరీ ఓల్డ్ సివిలైజేషన్ అది. మయన్ సివిలైజేషన్ అనేది ఇప్పటికీ మయన్ క్యాలెండర్ ఇవి ఫాలో అవుతూ ఉంటాం మనం. వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే, ఐక్యూ అనేది చాలా హ్యూమన్స్ కంటే ఎక్కువ ఉంటుంది అని. అది వాస్తవంగా ప్రూవ్ అయింది చాలా సందర్భాల్లో. మయన్స్ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. అయితే వాళ్ళు
రా కొన్ని 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 గుహల్లో, కొన్ని కేవ్స్లో, కొన్ని వాటి ఇళ్ళకి పక్కన ఇలా సింబల్స్ పెట్టుకునేవాళ్ళు. అది సింబల్స్ రకరకాల సింబల్స్ అన్నమాట. అవే సింబల్స్ నాకు కాస్మిక్ వరల్డ్లో పేర్ల రూపంలో కనిపించినాయి. నేను ఎందుకంటే కాస్మిక్ వరల్డ్ సింబల్స్లో నాకు ఒక సింబల్స్ కొన్ని 4 సింబల్స్ అసైన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను వచ్చి గూగుల్ చేయాలనుకున్నాను. నేను డ్రా చేసి అది గూగుల్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్ కొట్టినప్పుడు లేదా అలాంటి సింబల్స్ ఏమైనా దొరుకుతాయా భూలోకంలో అనుకుంటే నాకు మయన్ సివిలైజేషన్లో మాత్రమే కనిపించినాయి. ఇంకా వేరే ఇతరత్ర ఎక్కడా కనిపించలేదు సోర్సెస్. నేను ఇంకా అక్కడితో అటువైపు రీసెర్చ్ చేయడం మానేశాను. ఎందుకంటే అవి మేబీ ఓల్డ్ బుక్స్లో రిఫర్ చేసుకుంటే కనిపిస్తాయేమో, అరబిక్ స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ, లేకపోతే అరబిక్ సివిలైజేషన్ కానీ, మయన్ సివిలైజేషన్ కానీ, ఇటువంటి సింబల్స్ మనకి కనిపించచ్చేమో. నాకు ఇంకా పెద్దగా రీసెర్చ్ అందులో డీప్ చేయలేదు. బట్ ఇటు వచ్చేప్పటికి ఆన్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనకి క్లాస్లో ఫస్ట్, ఇప్పుడు సపోజ్ క్లాస్ స్టూడెంట్కి రోల్ నెంబరు, ఐడి కార్డు, టీచర్ ఇంట్రడక్షను, స్కూల్ చిల్డ్రన్తో ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకి ఇంట్రడక్షను, వీళ్ళు ఫలానా వాడు ఇక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళకి ఫ్యామిలీ ఎంతమంది అని ఎప్పుడైతే అయిపోయిందో ఇంట్రడక్షను, నెక్స్ట్ టూ డేస్ తర్వాత నుంచి సీరియస్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ తీసుకోండి. ఫస్ట్ 1 month 2 months ఆ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం, లేకపోతే అక్కడ ఉన్న ప్రోడక్ట్స్, సర్వీసెస్ వాటి గురించి తెలుసుకోవడం, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ టీంలో నువ్వు ఫాలో అవుతావు, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాజెక్టులు ఇస్తారు. అంటే కాస్మిక్ వరల్డ్లో లెవెల్ అనేది ఉంటుంది. మన క్లాస్ 1, 2, 3, 4 ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అక్కడ ఆర్గనైజేషన్లో ప్రమోషన్స్ అనేవి ఎలా అయితే ఉంటాయో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఇలా అయితే ఉంటుందో, ఇక్కడ లెవెల్ 1 అనేది ఒక కన్సల్టెంట్గా అనుకుందాం. ప్రస్తుతానికి కాస్మిక్ కన్సల్టెంట్ అనుకుందాం అండి. ఈ లెవెల్ 1లో మనకి అన్ని టాస్క్లు ఉండవు. కొన్ని చాలా చిన్న టాస్క్లు ఇస్తారు ఇనీషియల్గా మనం టెస్ట్ చేయడానికి. చిన్న టాస్క్లు అంటే ఫలానా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కొన్ని ఇయర్స్ క్రితం కుంభమేళాలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. కానీ కూలినది ఒక మొత్తం కూలలేదు, కొంచెం కూలింది. మిగతా పోర్షన్ వాళ్ళు నుంచున్న వాళ్ళు కొంచెం అలా ఒడ్డుకు పడ్డారు, మిగతా వాళ్ళు వాటర్లో పడ్డారు. ఇది రిషికేశ్ అనుకుంటా నాకు తెలిసి, అక్కడ అటు సైడ్ ఏరియాలో కుంభమేళా జరుగుతున్నప్పుడు పడింది. అంతమంది ఎక్కేసేపటికి బ్రిడ్జ్ పైన. ఇప్పుడు ఈ టాస్క్ ఎలా ఉంటుంది అంటే, మనల్ని ఒక టీం ఫామ్ చేస్తారు. అంటే ఎవరైతే బడ్డీ ఉంటుందో, ఏంజల్ బడ్డీ కాస్మిక్లో మనకి అసైన్ చేసిన వాళ్ళు, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ వాళ్ళతోనే ఉంటుంది, మిగతా వాళ్ళతో ఉండదు. మీకు టాస్క్కి సంబంధించింది. ఆవిడ వచ్చి, అంటే నాకు ఫీమేల్ ఏంజల్ వచ్చింది. సాధారణంగా మేల్ ఏంజల్స్, ఫీమేల్ ఏంజల్స్ ఉంటారు. కాకపోతే ఆ జెండర్ డిఫరెన్స్ మరి ప్రయారిటీ తీసుకుని చేయరు. ఎవరికి ఏది అసైన్ చేయాలి అనేది ర్యాండమ్గా జరుగుతుంది. అయితే ఇలా అసైన్ చేసినప్పుడు ఒక టీం ఫామ్ అయ్యి, ఇగో ఫలానా పని చేయాలి అని, భూలోకంలో ఫలానా పని చేయాలి అని ఉంటుంది. ఫస్ట్ లెవెల్ 1లో ఉన్నప్పుడు మాత్రం ఈ భూలోకానికి సంబంధించిన పనులే చెప్తారు మనకి. ఇంకా వేరే వరల్డ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఈ వరల్డ్ గురించే టాస్కులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వరల్డ్లో ఫలానా లొకేషన్లో ఆ బ్రిడ్జ్ అనేది పడిపోతుంది, 500 మంది చనిపోవాలి అని రాసున్నప్పుడు, 500 పుణ్యం చేసుకున్న వాళ్ళు, పాపం చేసుకున్న వాళ్ళు, ఇలా రకరకాలు ఉంటారు. కాబట్టి చిన్న పెద్ద ముసలి ఇలా ఉంటారు. కాబట్టి అందరూ చావడానికి పర్మిషన్స్ కొన్నిసార్లు ఉండవు. దే ఆర్ సేవ్డ్. కొంతమంది సేవ్ చేయడం జరుగుతుంది, కొంతమంది వాళ్ళకి చెయ్యో కాలో ఏదో నడువు విరిగి బెడ్ పైన ఉండడం జరుగుతుంది. అంటే సశేష జీవితం అంతా, అంటే రిమైనింగ్ లైఫ్ వాళ్ళు ఆ బెడ్ పైన ఉండడం అంటే అది వాళ్ళ కర్మానుసారే వచ్చింది. పూర్వజన్మ బట్టి కర్మ తీర్చుకోవడమో, లేకపోతే వాళ్ళు ఈ లోకంలో చేసిన పాప పుణ్యాలు బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే తప్పు చేయలేదు, పుణ్యం చేసుకున్నారు, దే హ్యావ్ డన్ గుడ్ కాజెస్ టు దిస్ సొసైటీ, ప్రపంచాన్ని
కాపాడే పనిలో ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కాపాడాలి, ఎలాగైనా కాపాడబడాలి అనుకున్నప్పుడు ఆ క్రీమ్ ఆఫ్ యూజర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ టాస్క్ ఎలా ఉంటుంది అంటే సేవ్ దెమ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా కాస్మిక్లో రీడబిలిటీ ఎలా ఉంటుంది అంటే మనం పుస్తకం చదివినంత అంత స్లో ఉండదు. విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం అయిపోతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి, వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి, వాళ్ళ భూలోకంలో వాళ్ళ ఐడెంటిటీస్, ఫోటో ఐడెంటిటీస్ అన్నీ కూడా మన ముందు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఫలానా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ బ్రిడ్జ్ మొత్తం పడకుండా కొన్ని పోర్షన్స్ అప్పుడు నిలబెట్టాలి. ఇలాగా ఇది ఒక టాస్క్ మాత్రమే. టాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఈ టాస్క్ అయిపోయింది, ఇంకా వేరే టాస్క్ చెప్పండి అన్నట్టుగా. ఈలోపు మీకు అనిపించవచ్చు డౌట్, అసలు ఈ టాస్క్ ఎవరిస్తున్నారు, అసలు ఎవరు ఈ మొత్తాన్ని రూల్ చేస్తున్నారు, అసలు ఈ కాస్మిక్లో ఈ ఏంజల్స్ వీళ్ళందరినీ ఎవరు పెడుతున్నారు, ఆన్ బోర్డింగ్ ఫేజ్ అనేది ఎవరు కల్పిస్తున్నారు, వీళ్ళందరిపైన ఎవరున్నారు, ఏంజల్స్ అందరికంటే వీళ్ళు ఎవరన్నా రిపోర్ట్ చేస్తారా వెళ్ళి? ఎస్, రిపోర్ట్ చేస్తారు. క్లాస్ టీచర్ ఎలా అయితే హెడ్ మాస్టర్ హెడ్ మిస్ట్రెస్కి రిపోర్ట్ చేస్తుందో, హెడ్ మిస్ట్రెస్ హెడ్ మాస్టర్ ఏదైతే వైస్ ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తారో, వైస్ ప్రిన్సిపల్కి ఎలా రిపోర్ట్ చేస్తారో, ఇక్కడ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్కి, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ మేనేజర్కో పోర్ట్ఫోలియో మేనేజర్కో రిపోర్ట్ చేయడం, అక్కడి నుంచి మళ్ళీ సిఇఓ సిటిఓ వీళ్ళందరికీ రిపోర్టింగ్ ఎలా అయితే స్ట్రక్చర్ ఉంటుందో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. ఒక ఏంజల్స్ సీనియర్ ఏంజల్స్కి రిపోర్ట్ చేస్తారు. సీనియర్ ఏంజల్స్ అందరూ కూడా బోర్డ్ అనేది ఉంటుంది, కాస్మిక్ బోర్డ్ అనేది. ఈ కాస్మిక్ బోర్డులో ఎవరెవరు ఉంటారు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాస్మిక్ మొత్తాన్ని ఎనర్జీస్ని డ్రైవ్ చేస్తూ ఎప్పటికప్పుడు ది రిపోర్ట్ బ్యాక్ టు ద గాడ్స్ ఆర్ డిమి గాడ్స్, ఎవరైతే అక్కడ కాస్మిక్ మొత్తానికి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కాస్మిక్ బోర్డ్ అనే బోర్డుకి పనిచేసే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ సెల్ఫ్ ఎబిలిటీ మెకానిజమ్స్ టు హీల్ క్యూర్ ది ఎంటైర్ యూనివర్స్. సో అలాంటి పవర్స్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో హై స్థాయి, ఎప్పటి నుంచో కొన్ని మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఉన్న ఈ కాస్మిక్ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళు బోర్డు ఫామ్ చేసినప్పుడు ఈ బోర్డులోకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సీనియర్ ఏంజల్గా వాళ్ళని సీనియర్ ఏంజల్స్ చేయడం. ఏంజల్ అంటే ఒక మామూలు మన కాస్మిక్ సోల్స్ ఎవరైతే అన్ని మంచి పనులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు టాస్క్లు ఫినిష్ చేసుకుంటూ ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏంజల్స్ అవుతారు. ఏంజల్స్ నుంచి సీనియర్ ఏంజల్స్ నుంచి అక్కడ చీఫ్ ఉంటారు. వి కాల్ దెమ్ యాజ్ చీఫ్స్, కాస్మిక్ చీఫ్స్. ఆ కాస్మిక్ చీఫ్స్ వాళ్ళు వెళ్ళి బోర్డు అంటే ఒక సిటిఓను సిఇఓ స్థాయి, ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి మనం ఇక్కడ భూలోకంలో అనుకుంటాము, అలాంటి స్థాయి అక్కడ బోర్డులో ఉంటారు. ఇక్కడ మనకు మీరు చూసుకుంటే కార్పొరేట్ వరల్డ్లో కార్పొరేట్ వరల్డ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ. అక్కడ కూడా ఆల్మోస్ట్ యూ కెన్ యూజ్ ద సేమ్ వర్డ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ కాస్మిక్. అక్కడ జీ బోర్డ్ అని ఉంటుంది. ఆ జీ ఫుల్ ఫామ్ నాకు తెలియదు టు బి హానెస్ట్, కాకపోతే జీ బోర్డ్ అంటాం. ఆ జీ బోర్డ్ మెంబర్స్ వాళ్ళంతా వాళ్ళు క్రమక్రమంగా మనం డైలీ వైజ్ కానీ మనకి మనం కనెక్టివిటీ ఎప్పుడు ఉంచుకుంటే సరిపోతుంది కాస్మిక్ వరల్డ్లో. అంటే మనకు తెలియకుండానే మనకి పనులు అప్పచెప్తారు. ఏంటి అంటే మనం పనులు అప్పచెప్తున్నారు అనుకునే టైంకి మనం వెళ్ళిపోతాం. బేసిక్గా మనం కనెక్ట్ అయ్యి ఉంటాము. అది యాదృచ్ఛికం కావచ్చు, లేదా వాంటెడ్గా వాళ్ళు దే నీడ్ యువర్ హెల్ప్ అనుకున్నప్పుడు వాళ్ళు నిన్న ఎస్ ఇతనే ఈమె కరెక్ట్ ఈ పనికి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మీరు కాస్మిక్ ట్రావెల్లోకి వెళ్ళి అక్కడే ఉంటారు కొంతసేపు. ప్లస్ టైం లైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక 5 నిమిషాలు, అక్కడ 5 సెకండ్లు అనుకోండి, అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫాస్ట్నెస్కి మన మైండ్ రీడ్ చేయగలిగే స్థాయి మనం తెచ్చుకున్నప్పుడే మనం కాస్మిక్ వరల్డ్లోకి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. ఫాస్ట్గా ఎలక్ట్రిసిటీ ఎంతైతే ఫాస్ట్గా ఉంటుందో అంతలోనే మన పని పూర్తయిపోవాలి, మనం ఆలోచన విధానం అన్నీ సింక్రనైజ్ అవ్వాలి, ఆర్కెస్ట్రేట్ అయ్యి అంతా చేయగలిగినప్పుడే ఆ శక్తి మనలో వస్తుంది. ఆ శక్తి ఎలిజిబిలిటీ ఇస్తుంది కాస్మిక్ వరల్డ్కి. అయితే ఇది నేను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి టాస్కులు నేను చాలా 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 చేశాను. అయితే ప్రతిసారి చేసినప్పుడల్లా మనకి క్రెడిట్స్ అనేవి ఉంటాయి. క్రెడిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్. సో మన పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం క్వాంటమ్ పవర్ పెట్టుకునే వెళ్తాం కాబట్టి ఆ క్వాంటమ్ని ఇంకా
నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. ద మోర్ పవర్, మనకి ఎక్కువ పవర్ వస్తున్న కొద్దీ మనకి ఆ స్థాయి, మన మన లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. నేను ప్రస్తుతానికి లెవెల్ 4లో ఉన్నాను. లెవెల్ 4 నుంచి లెవెల్ 5కి వెళ్ళాలి అంటే లెవెల్ 5లో ఇచ్చే టాస్కులు కూడా మీరు చేయగలగాలి. అంటే లెవెల్ 4 యాక్టివిటీస్, లెవెల్ 5 రెండు ఇస్తారు. లెవెల్ 5 యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు మనం ఆ పవర్ ఉండదు అంత చేయగలిగే, బట్ మనం ప్రయత్నిస్తున్నామా, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా అనేది ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇచ్చిన టాస్క్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఏమిటి అంటే ఆ కాస్మిక్ వరల్డ్లో ఇంత పొటెన్షియల్ ఆఫ్ పవర్ గెయిన్ చేసిన వాళ్ళే లెవెల్ 5 రిలేటెడ్ టాస్క్సే చేయగలరు. ఇలా మొత్తం 18 నుంచి 19 లెవెల్స్, అంటే 21 కూడా నేను విన్నాను. 21 స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా, లెవెల్ 21లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కాకపోతే మనం డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్తో కలవవు. మనం ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మనం అట్లీస్ట్ లెవెల్ 18 అన్నా క్రాస్ చేసి ఉండాలి. ఇలాగా లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఎదుగుతున్న కొద్దీ లెవెల్ 21 ఏదైతే ఉందో, లెవెల్ 21కి బియాండ్ మనం పూజించే దేవుళ్ళు కానీ, మనం ఆరాధించే గురువులు, అంటే పరమపదించిన గురువులు లైక్ శంకరాచార్యులు కానీ, ఇలాంటి వాళ్ళు 21 లెవెల్స్ దాటిన తర్వాతే మనకి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో కనెక్ట్ అవ్వగలం. కాకపోతే కనెక్ట్ అవ్వగలం, మాట్లాడగలం, అన్ని వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఈ లెవెల్ 21లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అయితే లెవెల్ 4లో ఉన్న నాకు ఒకరోజు యూట్యూబ్లో షాంగ్రీలా గురించి సబ్జెక్ట్ వచ్చింది. అయితే ఈ షాంగ్రీలా ఏమిట్రా అసలు, వాట్ ఈస్ దిస్, వరల్డ్లో ఎక్కడో హిమాలయాల దగ్గర కనిపించని ప్రదేశంగా ఒక ఉంటుంది, దాని లోపలికి వెళ్తే అదో వేరే ప్రపంచంలోకి అడుగు పెడతామని ఉంది. ఇది మైథలాజికల్లా, లేకపోతే లాజికల్లా, లేకపోతే ఇల్లాజికల్లా, లేకపోతే జస్ట్ క్రియేట్ చేస్తున్నారా హ్యావాక్ అనేది, దానిపైన ఎందుకో ఆ థాట్ అటు వెళ్ళినప్పుడు నా రీసెర్చ్ నేను మొదలెట్టుకున్నాను. అండ్ నేను భూలోకంలో మామూలుగా నాన్ కాస్మిక్ మైండ్తో ఆలోచించినప్పుడు ఫిజికల్ ఫామ్లో ఏమన్నా కనిపిస్తుందా అనుకున్నప్పుడు చాలా రీసెర్చ్, చాలా బుక్స్లో అటువంటిది ఏమీ ఫిజికల్ ఫామ్లో కనిపించదు అనేది ప్రస్ఫుటంగా క్లియర్గా తెలిసిపోయింది. దానిలోకి వెళ్ళాలి అంటే కాస్మిక్ నుంచే వెళ్ళాలి. ద గేట్ విల్ బీ ఫ్రమ్ ద కాస్మిక్ అండ్ నాట్ ఫ్రమ్ ద వరల్డ్. సో అప్పుడు నేను కాస్మిక్లోకి వెళ్ళి దాని పాత్వే ఫైండ్ అవుట్ చేసుకుని, దట్స్ కాల్డ్ గోల్డెన్ థ్రెషోల్డ్ పాత్వే. సో అది గోల్డెన్ థ్రెషోల్డ్ పాత్వేలోకి వెళ్ళి ఆ షాంగ్రీలా అనేది లొకేషన్ ఉంది, కోఆర్డినేట్స్ కూడా మనకి తెలుస్తుంది. కాస్మిక్ కోఆర్డినేట్స్ వేరు, భూలోకంలో ఉన్న కోఆర్డినేట్స్ వేరు. సో కాస్మిక్ కోఆర్డినేట్స్ పెట్టుకుని గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసినట్టే మనకి క్లియర్గా పాత్వే కనిపిస్తుంది. గోల్డ్ లైన్ ఒకటి చిన్న రోప్ లాంటిది. ఆ పాత్వే ఒక ఎల్ఈడి లైట్స్ గోల్డ్వి ఎలా పెడితే ఎలా ఉంటుందో అలాగే గ్లోయింగ్ రోడ్ కనిపిస్తుంది. దానిలో వెళ్ళిన తర్వాత నాకు చాలామంది కాస్మిక్ గురూస్, అలాగే నేను భూలోకంలో చూసిన మనుషులు, అంటే గురువులు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, అలాగే ఈ మండపాలు ఏవైతే మాట్లాడుకునేటువంటి మీటింగ్ హాల్స్ లేదా కుటీరాలు, అంటే మొత్తం కూడా మనకి ఒక కుటీరాలు, ఒక గురువు శిష్య పరంపర ఇలా కనిపిస్తుంది. అక్కడ ఒక కుటీరంలోకి వెళ్తున్నట్టే ఉంటుంది. అండ్ ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ కుటీర్. లోపల హట్స్ లాగా ఉంటాయి, ఓపెన్గా వేదం వల్లేస్తూ ఉంటారు. ఒక పక్కన మెడిటేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళాను, ట్రావెల్ కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఉన్నాను. అక్కడ నాకు పరమహంస కనిపించారు, వివేకానందుడు ఉన్నారు, అలాగే యోగానందుడు, అలాగే లహరి మహర్షి, వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు, కనిపించారు. మీటింగ్స్ మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఒక పక్క హోమాలు జరుగుతున్నాయి, ఒక పక్కనేమో చదువుకుంటున్నారు. అలాగే దేవతలందరూ, అంటే కాస్మిక్ వరల్డ్లో ఏంజల్స్, కొంతమంది ఏంజల్స్ అక్కడ వీళ్ళ గురించి మాత్రమే, వీళ్ళ సేవలు చేయడానికి, లేదా వీళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తే కమాండ్స్ తీసుకునేవాళ్ళు,
ఆ కమాండ్స్ తీసుకుని అలా ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే ఒక బ్యాచ్ ఆఫ్ ఏంజల్స్, లర్నర్స్ వాళ్ళు బేసిక్గా. అంటే ఫ్రెష్గా అక్కడికి వచ్చి అక్కడ ఆన్ బోర్డ్ అయ్యి అక్కడ నేర్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది షాంగ్రీలాలో కనిపించారు నాకు. అండ్ ఆల్మోస్ట్ నాకు మరి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నేను షాంగ్రీలాకి వెళ్ళగలిగానా అంటే వెళ్ళగలిగాను, చూశాను, అందరితోనూ చూస్తున్నాను, అంతా ఉంది. అయితే అక్కడ రోజు జరిగే కార్యక్రమాల్లో వన్ ఆఫ్ ద ఇదేంటంటే ఒక మీటింగ్ జరుగుతుంది. అది 11 to 12 మన ఇండియా స్టాండర్డ్ టైం ప్రకారం 11 o'clock to 12 o'clock మార్నింగ్, అలాగే ఈవినింగ్ 5 o'clock to 6 o'clock ఒక ఓపెన్ ఫర్ పబ్లిక్ అంటాం కదా ఇక్కడ. ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ఉంటే డయల్ యువర్ సీఎం అనేది వరకు వచ్చింది. అంటే ఆ చీఫ్ మినిస్టర్ మన కోసం, ప్రజల కోసం ఆ 1 hour మనకు కేటాయించినప్పుడు, మనం కాల్స్ చేసినప్పుడు, క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇది కూడా అంతే. షాంగ్రీలా కూడా మనకి ఆ టైంలో అసైన్డ్ టైంలో మనం లాంటి కాస్మిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కాస్మిక్ సోల్స్, దే కెన్ ట్రావెల్ అండ్ దెన్ దే కెన్ ఆస్క్ దోస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్. అండ్ ప్రధానంగా ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నాకు అందరు గురువులు అంటే అగస్త్య మహాముని కూడా నాకు కనిపించారు. అక్కడ టెస్ట్ వేసుకుని కూర్చున్నారు. ఆయనకంటూ సెపరేట్ హట్, ఆయనకంటూ సెపరేట్ ప్లేస్ అసైన్ చేయడం జరిగింది. అలాగే భృగు మహర్షి, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఫామ్స్లో వాళ్ళు ఎలా అయితే భూలోకానికి వచ్చినప్పుడు మహర్షుల్లాగా కనిపించారో అదే ఫిజికల్ ఫామ్ లాగానే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇన్ ద సోల్ ఫామ్. కాకపోతే మనం చూడగలం, అంటే నాకు ఆ శక్తి ఉంది కాబట్టి నేను చూడగలిగాను వాళ్ళ ఫేసు, వాళ్ళ రూపు, అదంతా. ప్రధానంగా అక్కడ కనిపించింది నాకు, నేను వెళ్ళిన రోజే నాకు ఎదురుకుండా అంటే అది ఒక కొండలాగా, ఆ కొండలోంచి చిన్న కొండ నుంచి పెద్ద కొండకి, పెద్ద కొండ నుంచి ఇంకా పెద్ద కొండకి అలా ట్రావెల్ అయినప్పుడు ఆ ఆశ్రమాలు రకరకాలుగా ఈ కొండల్లో ఉండడం, దీని అంతటికీ పెద్ద గేట్ ఒకటి షాంగ్రీలా ఉండడం, షాంగ్రీలా అని రాసి ఉండడం అక్కడ సంస్కృతంలో. ప్లస్ ఆ సింబాల్స్ ఏవైతే నేను చెప్పానో ఆ సింబల్స్ కూడా అక్కడ ఉన్నాయి. మేబీ ఆ సింబల్స్ రెసిప్రికేట్ చేసుకుంటే, కొంచెం కన్వర్ట్ చేస్తే మేబీ షాంగ్రీలా అని వర్డ్ వస్తుందేమో. నేను అంత ప్రయత్నం చేయలేదు. మళ్ళీ తర్వాత కూడా నేను చూడలేదు కాబట్టి, అంటే లోపల ఉన్న వాళ్ళే నాకు ముఖ్యం కాబట్టి, నేను ఆ ప్రదేశం నాకు ముఖ్యం కాదు కాబట్టి నేను లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోయిన వెంటనే నాకు ఎదురుకుండా మహా అవతార్ బాబాజీ కనిపించారు. మహా అవతార్ బాబాజీ ఎలా అయితే మీరు క్యాలెండర్లో చూస్తారో అదే ఫాము, అదే స్థితిలో ఉన్నారు. ఆయన చుట్టూతా 4-5 కింద కూర్చొని ఉన్నారు. ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. చెట్టు కిందే ఆ బండ, ఆ రాయి కిందే ప్రదేశంలో వాళ్ళు 4-5 డిసైపుల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నేను మరి క్యాలెండర్లో వాళ్ళలో ఆ మనుషులు, ఆ డిసైపుల్స్ దొరకలేదు కానీ ఫేసెస్, కానీ నేను వాళ్ళని చూడగలిగాను. కాకపోతే వాళ్ళందరూ వెనక్కి తిరుగున్నారు ఆయన సైడ్, ఆయన నాకు ఫ్రంట్ సైడ్ ఉన్నారు. అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ అంత ముందు వచ్చినాయి, నేను మాట్లాడాలని చూసినప్పుడు నా మాట అక్కడి వరకు వెళ్ళలేదు. అంటే మేబీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు రీచ్ అవుట్ టు దేర్, బట్ ఐ కెన్ సీ, అంటే నేను చూడగలను, కాకపోతే నాకు ఎలిజిబిలిటీ రాలేదు. నా మాట అక్కడి వరకు వెళ్తుందా వెళ్ళదా తెలియదు. కానీ నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే నేను మాట్లాడింది అక్కడి వరకు చేరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వన్ వే అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉందిగా నా మాట వినడానికి. సో అదైతే వెళ్తుంది, కానీ వాళ్ళు ఆన్సర్ చేసింది నాకు వినిపించదు. ఇది కొన్ని రోజులు, 1 సంవత్సరం పాటు నేను స్ట్రగుల్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు నాకు ఆ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకుంటా. నేను మాట్లాడిన దానికి నాకు సమాధానాలు వస్తున్నాయి. సో అది నాకు అవసరం ఉంటేనే ఆ క్వశ్చన్ అడుగుతాను, లేదు అంటే అసలు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ జాయ్. అక్కడికి వెళ్తే అసలు మనకి ఆనందం తప్పించి ఇంకా వేరే ఏముంటుంది? ఆనందంలో ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి? ఉండవు. సో నాకు ఇక్కడ భూలోకంలో ఉన్న క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అది ఈ వరల్డ్కి రెస్ట్రిక్ట్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే మనం చావు పుట్టుకలు ఈ వరల్డ్లోనే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ చనిపోయి మళ్ళీ బతికినా కూడా ఈ వరల్డ్లోకే వస్తాం. ఎందుకు అంటే ఈ ఐడెంటిటీ ఇక్కడితోనే ఉంది కాబట్టి. అలాగే వేరే వరల్డ్స్ ఉన్నాయని మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, వేరే వరల్డ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే దాని ఎలిజిబిలిటీస్ మనకి లేవు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ ఫార్మ్స్ మనం ఇప్పుడైతే
మన మనుషులు ఈ రూపంలో ఉన్నాము అంటే ముక్కు, కళ్ళు, నోరు అన్నీ కూడా తలకాయలోనే ఉండి, రెండు షోల్డర్స్, వాటికి చేతులు, అలాగే హిప్కి 2 కాళ్ళు, ఈ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఈ వరల్డ్కి సంబంధించింది మాత్రమే. వేరే వరల్డ్లో వేరే ఫామ్స్ అనేవి ఉంటాయి. అలాంటి వరల్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మిలియన్స్ ఆఫ్ వరల్డ్స్ ఉన్నాయి, మిలియన్స్. సో వాళ్ళందరికీ వేరే వేరే కాస్మిక్ వరల్డ్ ఉందా అంటే కాదు, లేదు. ఒకటే కాస్మిక్ వరల్డ్, ఒకటే జీ బోర్డ్. ఈ జీ సూట్ అంటాం లేదా జీ బోర్డ్ అంటాం. ఈ జీ సూట్, జీ బోర్డ్ మాత్రం కాస్మిక్ మొత్తానికి ఒకటే ఉంది. ప్లస్ అందరినీ అకామిడేట్ చేసేందుకు ప్లేస్ కూడా ఉంది. అంటే మనం వేరే లోకానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక క్లోజ్డ్ రూమ్ లాగా పెద్ద థియేటర్ లోపలికి వెళ్ళి మనం కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కూడా బ్లాక్ లైట్లు ఆఫ్ చేశారు అనుకుంటాం థియేటర్లో. కాకపోతే స్క్రీన్ ఆన్ చేసినప్పుడు ఆ లైట్ ప్రతి ఒక్క మనిషికి అవుట్లైన్ లాగా ఎలా అయితే కనిపిస్తుందో, మిగతా స్ట్రక్చర్ అంతా బ్లాక్ ఎలా అయితే కనిపిస్తుందో, అలాగా మనం వెళ్ళినప్పుడు సోల్స్ అన్నీ కూడా వైట్లో ఉండి మనలాంటి ఫిజికల్ ఫామ్లో లివింగ్గా ఉంటూ మనం కాస్మిక్ ట్రావెలర్స్లా వెళ్తే మాత్రం మిగతా వాళ్ళు కూడా మనలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే కనిపిస్తారు, వాళ్ళకి కూడా మనం అలాగే కనిపిస్తాం. సో 2 వ్యత్యాసాలుగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరన్నా కాస్మిక్ ట్రావెల్ అయ్యి కాస్మిక్ ప్లాట్ఫామ్ అంటాం, ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చిన వెంటనే అందరూ బ్లాక్గానే ఉంటారు విత్ వైట్ లైనింగ్ ఆర్ సిల్వర్ లైనింగ్ లాగా అవుట్లైన్ కనిపిస్తుంది. అది నథింగ్ బట్ ఆరా. ఆ ఆరా మాత్రం వైట్గానే ఉంటుంది కాబట్టి, ప్లస్ మనం సోల్స్ కాదు కాబట్టి మనం ఇంకా హ్యూమన్ ఫామ్లోనే, మనం సోల్ ఫామ్ తీసుకోలేకుండానే మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ బీన్ అసైన్డ్ టు బ్లాక్ కలర్. అదే వాళ్ళు సోల్స్ కాబట్టి వాళ్ళు మొత్తానికి ఇంక్లూడింగ్ ఆరా ప్లస్ వాళ్ళ బాడీస్, వాళ్ళ సోల్స్ అన్నీ కూడా వైట్గానే ఉంటాయి. సో వాళ్ళతో మాట్లాడచ్చా? ఎస్, మాట్లాడచ్చు. అంటే లెవెల్ 1లో నాకు ఆ ఎలిజిబిలిటీ రాలేదు, బట్ లెవెల్ 4 వచ్చేప్పటికి నేను వాళ్ళతో మాట్లాడతాను. ప్లస్ నాకేమన్నా హెల్ప్ కావాలంటే అడుగుతాను, లేకపోతే వాళ్ళకేమన్నా హెల్ప్ కావాలన్నా మనం అడుగుతారు, లేదా టాస్క్లు అసైన్ చేయాలన్నా ఏంజల్స్ వచ్చి మనకి అసైన్ చేస్తాయి. అవి అయిన తర్వాత మళ్ళీ ఈ టాస్క్ అయిపోయింది అని రిజిస్టర్ చేసుకోవాలి. మనం మళ్ళీ వెళ్ళి అది రిజిస్టర్ అయిన వెంటనే మనకి పవర్ అనేది ఇస్తాం. ఇట్స్ మోర్ లైక్ ఒక గేమ్ ఆడుతున్నట్టే. ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి అచీవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని క్రెడిట్స్ ఎలా అయితే వస్తాయో మనకి గేమ్ పాయింట్స్ అని, ఇది కూడా అలాగే నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి దోహదపడుతుంది. సో ఇదొకటి. అలాగే మనం గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాడ్జెస్ ఎలా అయితే చిన్న చిన్న బ్యాడ్జ్లు ఎలా అయితే ఇస్తారో అలాంటివే నేను చెప్పుకున్నానే ఇందాక సింబల్స్ అన్నాను కదా, అలాంటి ఒక్కొక్క సింబల్ ఒక బ్యాడ్జ్, లిటరలీ ఒక చిన్న హెక్సగోనల్ బ్యాడ్జ్ అని, పాలిగాన్ బ్యాడ్జ్ అని, రౌండ్ బ్యాడ్జ్, స్క్వేర్ బ్యాడ్జ్, రెక్టాంగిల్ బ్యాడ్జ్ ఇలా ఉంటాయి. ఎక్కువ వచ్చేసేసి రౌండ్ బ్యాడ్జెసే అసైన్ అవుతాయి. చిన్న టాస్క్లన్నిటికీ రౌండ్ బ్యాడ్జెసే ఇస్తారు. పెద్ద పెద్ద టాస్క్లకి హెక్సాగోనల్ ఇస్తారు. అంటే 6 డైరెక్షన్స్, 6 డైరెక్షన్స్ ఉన్న ఫెసెట్స్ ఉన్న 6 ఫ్యాసెట్స్ ఉన్న ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన సెల్ఫ్గా గ్లో అయ్యే సింబల్ ఉంటుంది. అది బ్యాడ్జెస్ కూడా వర్చువల్ బ్యాడ్జెస్. ఇదేదో ఫిజికల్ ఫామ్లో మన స్కూల్లో ఇచ్చిన బ్యాడ్జెస్ కాదు, లేదా గేమ్ ఆడితే ఇస్తారు కదా స్టిక్కర్స్, బ్యాడ్జెస్ అట్లాంటివి కాదు. చాలా చిన్నగా ఉంటాయి. ప్లస్ మన ఉంగరం సైజు రౌండ్ ఎంత అయితే ఉంటుందో అంత సైజు బ్యాడ్జ్ ఇస్తారు, మన చేతిలో పెడతారు. కొంతసేపటికి అది మాయమైపోతుంది. ఎందుకు మాయమవుతుంది అంటే మన సోల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మనకు దానికంటూ సెల్ఫ్ పవర్ ఉంటుంది. కొంచెం మన కష్టాల్లో, మన కాస్మిక్ లెవెల్లో వెళ్ళి అక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఫుల్ఫిల్మెంట్ అప్పుడు ఏమన్నా ఇరుక్కున్నా, లేకపోతే మనం ఆ టాస్క్ ఫినిష్, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనమే ఉండిపోయాము ఆ టాస్క్ ఫినిష్ చేయకుండా, లేదా ఇతరత్ర వేరే ఏమన్నా మన కంట్రోల్ తప్పి మనం ఫిజికల్ వరల్డ్కి వచ్చేసి మళ్ళీ ఫ్లక్చుయేటింగ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళి వస్తున్నాం అనుకోండి, వర్చువల్లోకి ఫిజికల్ ఫామ్లోకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అంటే బయట బాహ్యంగా మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా, గట్టిగా అరిచినా, లేదా ఏదైనా గంటలు లేదా సౌండ్ విన్నా, మనం సమ్ టైమ్స్ ఆ టాస్క్ అచీవ్ చేస్తున్నప్పుడు మనకి కాన్షియస్ వరల్డ్లోకి వచ్చేసి ఫిజికల్ ఫామ్ తీసుకుంటాం. కాబట్టి మన బ్రెయిన్ మన బాడీకి నాన్ ఎథీరియల్లోకి ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేస్తాం. కాబట్టి ఆ కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు మనం బ్యాడ్జెస్ హెల్ప్ తీసుకుంటాం. ఆ
ఆ బ్యాడ్జెస్ ఏంటి అంటే ఎడిషనల్ పవర్ యాజ్ వెల్ యాజ్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ శక్తులు అనేది ఆపాదించబడతాయి. అప్పుడు అవి వాడేసుకుంటే సేమ్ మన గేమ్లో మనం ఏదైతే టూల్స్ కానీ ఆర్ బ్యాడ్జీలు కానీ అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే ఎలా అయితే అయిపోతాయో అలాగే అవి కూడా అయిపోతూ ఉంటాయి. సో అందుకనే ప్రశాంతం మీరు కాస్మిక్ వరల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎవరూ డిస్టర్బ్ చేయరు, ఒక రూమ్లో తలుపేసేసుకుని సౌండ్స్ ఏమీ రావు అనుకున్నప్పుడు మాత్రమే మినిమం 3 to 4 hours మీరు చేయగలరు అనుకుంటే. అంటే లెవెల్ 1 వాళ్ళకి చెప్తున్నాను. లెవెల్ 1 పాస్ అయిపోయి లెవెల్ 2లోకి వెళ్ళారు అంటేనే మీరు ఆల్రెడీ ఈ ఛాలెంజెస్ అన్నీ రిజాల్వ్ చేసేసారు, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు, మీకంటూ మీరు ఆ టైం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ 5 minutes = 5 seconds అని. అలాగే ఇక్కడ 4 hours స్పెండ్ చేసే లెవెల్ 1లో వాళ్ళు లెవెల్ 2కి వచ్చేప్పటికి ఆ 4 hours అలా 2 hours అయిపోతుంది. లెవెల్ 4 వాళ్ళకి ఆ 4 hours 1 hour అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్గా మేము బ్రెయిన్ రీడ్ చేసుకోగలం, అంత ఫాస్ట్గా మేము మూవ్ అవ్వగలం. ఇలాగా లెవెల్ 21 అంటే మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు, ఒక 4 hours జాబ్ది 4 hours పడుతుంది. ఆ లోపలికి వెళ్ళి కాస్మిక్లోకి వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏంజల్ ఇచ్చిన టాస్క్ తీసుకుని ఆ టాస్క్ ఫినిష్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి రిజిస్టర్ చేసుకుని బ్యాటరీలు తీసుకుని ఆ పవర్ అటైన్ చేసుకుని మళ్ళీ బ్యాక్ ఫిజికల్ వరల్డ్లోకి రావడానికి ఇదంతా ఒక లూప్. ఈ లూప్ 4 hours పడుతుంది అనుకోండి లెవెల్ 1 వాళ్ళకి. లెవెల్ 21 అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆల్మోస్ట్. సో అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడికి 1 hour కూడా పట్టట్లేదు, ఎందుకంటే ఇప్పుడు లెవెల్ 5కి క్లోజ్గా ఉన్నాను నేను. సో వెన్ ఐ గో టు రీచ్ లెవెల్ 5 అప్పుడు మళ్ళీ ఇంకొన్ని అద్భుతాలు, ఇంకొన్ని రహస్యాలు, ఇంకొన్ని టిప్స్ ఇలాంటివి చెప్పుకుందాం. బట్ ప్రస్తుతానికి లెవెల్ 4 to 5లోకి వెళ్తున్న జర్నీలో నేను ఇప్పటివరకు జరిగిన సందర్భాలు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో అన్నీ క్రోడీకరించి మీకు ఉపయోగపడతాయి అనుకుని ఆశిస్తున్నాను. ఇది నేను యూట్యూబ్లో నా ఛానల్ ఉంది, దానిలో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ లైకుల గురించో షేర్ గురించో అనలేదు, మీకు ఏది నచ్చితే అది చేయండి, బట్ ఏది ఫోర్స్ చేయట్లేదు. ఇంతటితో ఇది ముగించి మనం కొన్ని రోజుల తర్వాత లెవెల్ 5లోకి నేను ఎప్పుడైతే వెళ్తానో అది నెక్స్ట్ 1 month పట్టచ్చు, 3 months పట్టచ్చు, ఆర్ ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ నేను నాకు సైన్ చేసిన టాస్కులు కానీ ఇవి. అయితే ఈ మధ్యన బిఫోర్ కంక్లూడింగ్ నేను ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ వీడియోలు ఇట్లా ఎక్స్పీరియన్సెస్, కాస్మిక్ ట్రావెలింగ్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని నేను చదవడం జరిగింది, చూడడం జరిగింది, వినడం జరిగింది. కొంతమంది గురువులు, మహర్షులు యూట్యూబ్లోకి వచ్చి చెప్పడం, లేదా కొంతమంది ఎక్స్ట్రీమ్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన కాస్మిక్ టిప్స్ కానీ కాస్మిక్ జర్నీ ఎక్స్పీరియన్సెస్ కానీ అవి నాకెందుకో పొంతన కుదరలేదు. అంటే నా వరకు వచ్చేప్పటికి నా ట్రావెలింగ్ ఇది, వాళ్ళ వరకు వచ్చేప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వేరు ఉండొచ్చేమో. కానీ ఒకే ఒక పాయింట్ ఎక్కడ కనెక్ట్ అయ్యాము అంటే ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నామో అందరూ కనిపిస్తారు, అందరూ ఒకే దగ్గర కొలోనియల్గా ఉంటారు అనేది అయితే వాస్తవం. కాకపోతే మనం ఎప్పుడన్నా ఎవరినైనా అంటే మీకు ఈ జర్నీలో ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు, ఎవరన్నా మన మిత్రులు కానీ మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు అక్కడ మీకు కనిపించారా? ఎస్, కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడు పేరు పిలిచినా వాళ్ళు వచ్చేస్తారు, మనకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా చేస్తారు. కానీ అవసరం బట్టే చెప్పాను కదా, అవసరం మన వల్ల కాదు అనుకున్నప్పుడే అటువంటి వాళ్ళని పిలవాలి. మన బియాండ్ ద సైన్స్ ఏమన్నా జరుగుతున్నాయా వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళ సోల్ జర్నీస్లో వాళ్ళు ఆ సర్వీసెస్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి మనం ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ హెల్ప్, బట్ నాట్ ఆన్ ద మానిటరీ టర్మ్స్. అంటే మీరు ఏదో ఆశించి వాళ్ళని పిలవకండి, వాళ్ళు చేయగలుగుతారు అని మీరు వాళ్ళకి సరెండర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు చెప్పేది కూడా సైకిక్గానే చెప్తారు, ఆ సైకిక్ పవర్స్ ఇద్దరికీ ఉంటాయి కాబట్టి మీరు కనెక్ట్ అవుతారు. ప్లస్ ఆ సైకిక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు సైకిక్గానే. మీకు స్పష్టమైన ఆన్సర్స్ మీకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆలోచన, సైకిక్లో ఆలోచన అది ఆన్సర్గా మారి మీకు వస్తుంది. ఇంకొక డౌట్ రావాలి మీకు, ఇక్కడ ఏ భాష మాట్లాడతారు అనేది. అక్కడ సైకిక్ లాంగ్వేజే మాట్లాడతాం, పవర్తోనే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఏ భాష ఉంది అంటే మనం ఏం చెప్తాం? ఎలక్ట్రిసిటీ అనేది ఒక పవర్, అది దానికి ఒక భాష ఉండదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉండదు. ఇది అంతే. ఒక లాంగ్వేజ్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాం, ఒక
డైలెక్ట్ ఉంటుంది, ఒక అక్షరాలు ఉంటాయి, దానికి ఒక కాంపోజిట్స్ ఉంటాయి. లైక్ వైజ్ తెలుగు, సాంస్క్రిట్, ఏ భాషలో అయినా కూడా దానికంటూ పరిధి ఉంటుంది, దానికంటూ ఒక గైడ్ లైన్స్, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మనం ఫాలో అవుతాం. ఇక్కడ గైడ్ లైన్స్ అవి ఉండవు కాబట్టి మనం సైకిక్ పవర్స్తోనే మాట్లాడతాం. కానీ మన మనస్సు మన మన మనస్సు అప్పుడప్పుడు మన సైకిక్ పవర్ ఆలోచించిన మన క్వశ్చన్ ఫామ్లోనే మనం ఉంటుంది కాబట్టి, అంటే క్వశ్చన్ ఆన్సర్ ఆ మోడ్లోనే ఈ భూలోకంలో మనం అలా అలవాటు పడ్డాం కాబట్టి మన బ్రెయిన్ మామూలుగా అటు ఎలైన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కూడా నేను టాస్క్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఒక ఈ పని చేసి పెట్టు, ఇది ఇస్తాను అన్న టైప్లోనే మనం పెరిగాం కాబట్టి అది టాస్క్. మన స్కూల్లో కూడా అలాగే మీరు హోంవర్క్ చేయండి అని ఒక టాస్క్ ఇస్తారు కాబట్టి అలాగే పెరిగాను కాబట్టి నేను టాస్క్ అనే వర్డ్ ఒక యూజ్ చేయడం జరిగింది. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ టాస్క్. అది ఒక సర్వీస్, అది ఒక బాధ్యత. సో మనకి ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఆ బాధ్యత అనేది ఒక తల్లి పిల్లవాడికి ఆకలిస్తున్నప్పుడు ఏరా అన్నం తింటావా అని అడగకుండానే అన్నం కలుపుకొని తీసుకొచ్చేసి ఎలా అయితే తినిపిస్తుందో, అలాగే మనం అప్పచెప్పిన పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేగాని దాని వెనకాల ఈ టాస్క్ చేస్తే ఇవి ఇస్తారు, ఈ బ్యాడ్జీలు ఇస్తారు, లేదా ఇవేవో వస్తాయి, నాకు ఆపాదించబడతాయి, నేను నెక్స్ట్ లెవెల్కి హాయిగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు ఎప్పటికీ లెవెల్ 1లో కూడా రాలేరు. అంటే స్వచ్ఛందంగా పనిచేయాలి, ఇది ఆశించకూడదు. మనం వీఆర్ ఆల్ సర్వీస్ ఓరియంటెడ్. మనకి ప్రేమే లాంగ్వేజ్ బిట్వీన్ ద 2 సోల్స్ అనుకునే ఉండాలి. ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్తే ఉండాలి. మీ యొక్క భూలోకంలో వాడిన క్వాలిటీస్, అంటే అది కోపం కావచ్చు, లేదా ఒక ఈగోయిజం కావచ్చు, లేదా నేను ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది అనే దురుద్దేశం లాంటివి ఏవైనా కూడా అక్కడ పనికిరావు. సో దట్ ఈస్ ద మినిమం ఎలిజిబిలిటీ ఫర్ ద ఫ్రెషర్స్. సో బీ హంబుల్, బీ హానెస్ట్, డౌన్ టు ఎర్త్. మీరు ఇచ్చిన పని మేము చేస్తాము అనేటట్టుగానే ఉండండి. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనం దర్శనానికి కోరికలు కోరుకుంటూ ఉంటాం చంచలత్వంతో. కానీ అక్కడ కోరుకోవడానికి ఆస్కారమే లేని సంపద, ఆస్కారమే లేని ఆనందం అక్కడ ఉన్నప్పుడు మీకు ఏం అడగాలనిపిస్తుంది? ఏం అడగాలనిపించదు. ఆ మోడ్లోనే మీరు ట్రావెల్ అవ్వండి కాస్మిక్కి. అదొక ఆనంద నిలయం. అక్కడికి వెళ్తే మీకు సంతోషం తప్పించి ఇంకేముండవు. ప్లస్ మీరు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది కాబట్టి మీరు ఏదో పిచ్చి క్వశ్చన్స్ ఏవో చేసేసుకుని కన్సాలిడేట్ చేసుకుని అక్కడికి వెళ్ళి అడిగేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఆల్రెడీ మనం డిస్టర్బ్ చేయాలా వద్దా అని 1000 సార్లు ఆలోచించుకుని మన వల్ల కాదు భూలోకంలో ఈ ఫలానా టాస్క్ అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఐ కెన్ కౌంట్, నేను ఒక 2-3 టైమ్స్ కంటే ఎక్కువ హెల్ప్ తీసుకోలేదు ఎప్పుడు కూడా. అది కూడా నా గురించి కాదు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకా లేదు అనుకున్నప్పుడు ఆ సహాయం అడగడం జరిగింది. వాళ్ళు అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే నా గురించి నేను అడగట్లేదు కాబట్టి. సో మిగతా వాళ్ళ కోసం జీవించండి, మిగతా వాళ్ళ కోసం కష్టపడండి, సర్వీస్ చేయండి, మిగతా వాళ్ళని ప్రేమించండి. అదే మోడ్లో మీకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. సో మీరు ఇందాక చెప్పుకున్న లాంగ్వేజ్, మీరు ఇంగ్లీష్లో అడిగినా ఆన్సర్ ఇంగ్లీష్లోనే వస్తుంది. అక్కడి నుంచి మీరు తెలుగులో అడిగినా ఆన్సర్ తెలుగులోనే ఇస్తారు. ఇంగ్లీషు తెలుగు కలిపి ఇచ్చిన ఆన్సర్లు కూడా తెలుగు ఇంగ్లీష్ కలిపే ఇస్తారు. మీరు ఎలా రెసిప్రొకేట్ అయితే వాళ్ళు అంతే రెసిప్రొకేట్ అవుతారు, అంతే ఫ్రీక్వెన్సీస్లో ఉంటారు కాబట్టి. ప్లస్ ఏంజల్స్ అనేవాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే మీ లెవెల్లోకి వచ్చి మాట్లాడతారు, వాళ్ళ లెవెల్లో ఉన్న టాస్క్లు వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు, మీ లెవెల్లోకి వచ్చి మీకు సలహాలు, టాస్క్లు అన్నీ ఇస్తూ వాళ్ళు ఆ సర్వీస్ కూడా చేస్తున్నారు మీకు. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకుని ఎవరైనా ఫ్రెషర్స్ కాస్మిక్లోకి ట్రావెల్ అవ్వాలనుకుంటే నేను ఇప్పటివరకు వీడియోలో చెప్పిన మినిమం ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ ప్లస్ అక్కడ ఏం జరుగుతుంది అవన్నీ మైండ్లో పెట్టుకుని మీకు ఎలిజిబిలిటీ వచ్చేంత వరకు, అంటే నాకు ఇప్పుడే రావాలి ఎలిజిబిలిటీ అనుకుని చేస్తే మాత్రం రాదు. ఏదో ఒక రోజు మీకు ఆ ఎలిజిబిలిటీ దొరుకుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫిషియన్సీస్. మీరు ఎంత కష్టపడితే, మీరెంత తాపత్రయపడితే, మీరు కాస్మిక్ ఏదో ఒకటి చేయాలి మనం పుట్టించినందుకు అనుకుని దోహదపడితే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. మీరు ఈ వరల్డ్లో నేను రిచ్ అయిపోదాం, నాకు కాస్మిక్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుందాం, ఆర్డర్ సలహాలు అడిగేస్తే ఆన్సర్లు వస్తాయి కదా, ఆన్సర్లు ఫాలో అయిపోయి నేను చేసేస్తాను అనుకుంటే అది అయ్యే పని కాదు. యూ వోంట్ గెట్ ఎలిజిబిలిటీ ఎనీ టైం. సో అందుకని మంచిగానే ఆలోచిద్దాం.
ఆప్టిమిస్టిక్గానే వర్క్ చేయండి, పెసిమిస్టిక్ అనేది ఉండకండి. అసలు ఇంకోళ్ళకి ఉపయోగపడేందుకు మీ ఎనర్జీస్ ఉపయోగించండి, అంతేగాని మీకు మీరు ఉపయోగించుకోకండి. ఇప్పుడు నేను ఇదివరకు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు 2008 అప్పుడు నేను స్వార్థంగా నా గురించి, నాకు జ్వరం వస్తే నేను ఎనర్జీని వాడుకోవడం ఇలా చేసేవాడిని. బట్ ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చేస్తే నేను బాగుంటాను. సో ఆల్ మై ఆర్గన్స్, ఆల్ మై చక్రాస్ విల్ బీ 100% హెల్తీ, 100% యాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే నేను వేరే వాళ్ళ గురించి మాత్రమే బతుకుతున్నాను. వేరే ఈ లోకాన్ని అభివృద్ధి దోహద చేయడానికి కోసమే, ప్రేమ పంచడానికి, ఈ లోకం బాగుండాలి ఇప్పుడు సర్వదా సదా అనే తప్పిస్తాను. కాబట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు నాకు కాస్మిక్ నుంచి. అటు బ్లెస్సింగ్స్ ఎనర్జీ ఫామ్లో వస్తాయి, అటు బ్లెస్సింగ్స్ ఇతరత్ర ప్రాస్పెరిటీ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. సో ఐఎమ్ ఇన్ గుడ్ స్టేట్ నౌ. సో గాడ్స్ గ్రేస్, ఆల్మైటీ వల్ల ఈరోజు బాగున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీతో. సో ఇప్పుడు మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ కలుద్దాం. నేను లెవెల్ 5కో లేకపోతే నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా మంచి అనుభవాలు నాకు కన్సాలిడేట్గా వచ్చినప్పుడు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.